Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? నమస్కారం. వెల్కమ్ టు వేదాంతు తెలుగు. దిస్ ఇస్ గౌతమ్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్. అండ్ ఈ రోజు మనం ఇంకో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఒక కొత్త చాప్టర్ కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ దట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో గైస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే చాప్టర్ మీ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో చాలా స్కోరింగ్ కూడా. ఎందుకు చాలా స్కోరింగ్ నేను చెప్తాను, క్లియర్గా వినండి. ఎందుకంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ చాలా ఈజీ, చాలా ప్రెడిక్టబుల్ చాప్టర్ అబ్బా. ఇందులో గిమిక్కులు కానీ చాలా లాజికల్ టర్మ్స్ కానీ లేకపోతే లాజికల్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది చాప్టర్. మీరు మొత్తం చాప్టర్ చూసుకుంటే ఒక 3-4 మెథడ్స్ ఉంటాయి. ఆ 3-4 మెథడ్స్ మీదనే వాడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అటు తిప్పి ఇటు తిప్పి కొంచెంగా మోడిఫై చేస్తూ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా 4 మెథడ్స్లోనే వాడు ఫ్రేమ్ చేస్తాడు. సో మీకు ఈ 4 మెథడ్స్ ఆర్ లెట్ us say 3 to 4 మెథడ్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకోండి, మీకు క్లియర్గా ఎలా అప్లై చేయాలో తెలిసిపోయింది అనుకోండి, డెఫినెట్లీ ఈ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ కూడా మీకు అంత టఫ్ అనిపించదు. ఈజీ టు మోడరేట్ లెవెల్ అనిపిస్తుంది. మీకు కంఫర్టబుల్గా ఎగ్జామినేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు సాల్వ్ చేసేయచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి జేఈ మెయిన్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ మెథడ్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ ఆల్సో ఆ మెథడ్స్ని ఎలా అప్లై చేయాలి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం మనం. ఓకే, సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. నేను చూసా కదా లాస్ట్ 5 to 6 ఇయర్స్ పేపర్స్లో ఖచ్చితంగా ఎవ్రీ స్లాట్లో ఎవ్రీ డే ఖచ్చితంగా ఈ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ జరిగిన డేట్స్లో ఎవ్రీ స్లాట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ క్వశ్చన్ ఏదైతే అడుగుతున్నాడో అది ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చనే. సో నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. చూస్తే నేను అష్యూర్ చేస్తా మీకు 4 మార్క్స్ మీ జేడబ్ల్యూ మెయిన్ ఎగ్జామినేషన్ 2023లో జరిగే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్ ఎక్కడికి పోవు, మీరు ఈజీగా స్కోర్ చేస్తారు. ఓకే, సో లెట్ us బిగిన్ ద సెషన్ దెన్. అండ్ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, మన టార్గెట్ ఈ వీడియోకి 150 లైక్స్. చూద్దాం అచీవ్ చేస్తామో లేదో అని. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ క్లాసెస్ యొక్క నోట్స్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది వేదాంతు తెలుగుది. దానిలో జాయిన్ అయిపోండి. అక్కడ క్లాసెస్కి సంబంధించిన అన్ని నోట్స్, ఎగ్జామ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా లేకపోతే వేరే దేని గురించి అయినా సంబంధించి వేరే మీకు సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కూడా వెంటనే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్లీ జాయిన్ దాట్ గ్రూప్ గైస్. ఓకే, సో విత్ దాట్ లెట్ us బిగిన్ ద సెషన్ టుడే. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ముందే చెప్పేస్తున్నా, నాకైతే ఇది చాలా ఈజీ చాప్టర్. నేను 11th and 12th అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నాకైతే ఇది డెడ్ ఈజీ చాప్టర్ అబ్బా. ఎందుకంటే ఏం డిఫికల్టీ ఏం లేదు ఈ చాప్టర్లో, అంత కష్టం ఏముంది చాప్టర్లో. ఉండేవి 3-4 మెథడ్లు అంతే. ఆ 3-4 మెథడ్లు కరెక్ట్గా చేసామనుకోండి, కరెక్ట్గా అప్లికేషన్ నేర్చుకున్నాం అనుకోండి, ఏ క్వశ్చన్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ 3-4 మెథడ్స్లోనే ఉంటుంది. బట్ ఈ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు బాగా చేయాలి అంటే మీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. అంటే మరీ అడ్వాన్స్ లెవెల్ వరకు అవసరం లేదు గైస్, బేసిక్ లెవెల్ వచ్చి ఉండాలి. బేసిక్స్ అంటే అట్లీస్ట్ ఒక జేడబ్ల్యూ మెయిన్ లెవెల్ వరకు వచ్చేసి ఉండాలి మీకు. బేసిక్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, అందులో ఫార్మాట్స్ ఉన్నాయి కదా, అందులో అవన్నీ మీకు వచ్చి ఉండాలి. అప్పుడే ఐ థింక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు క్వశ్చన్స్ చేసేస్తారనమాట. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్, ఒకవేళ మీకు అసలు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అస్సలు రాదు అని ఆ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద కూడా మొత్తం చాప్టర్ని ఒక వీడియోలో కవర్ చేసాం. ఆ వీడియో వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత మీరు ఈ పర్టికులర్ చాప్టర్ ఏది డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ మీరు ఈ వీడియో చూసేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఇట్ మోర్ హెల్ప్ఫుల్. ఇంకా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు బేసిక్స్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ గురించి, అందులో ఉండే మెథడ్స్, ఫార్మాట్స్, స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నీ మీకు ఐడియా ఉందనుకోండి, దెన్ ఐ థింక్ యూర్ ఆల్రెడీ ఇన్ ఏ పొజిషన్ వేర్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే గైస్. సో
డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ఈరోజు కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి? ఫస్ట్ టాపిక్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిస్కస్ చేద్దాం మనం. సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. నేను మరీ బేసిక్ డిస్కస్ చేయట్లేదు అబ్బా, ఏది డిగ్రీ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా బేసిక్ స్టఫ్. ఓకే, అది మీరు బుక్ ఓపెన్ చేసినా కూడా అందులో కూడా ఉంటుంది. సో అవన్నీ నేను కావాలంటే తర్వాత మీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దానికి నేను వీడియోస్ చేస్తాను దాని మీద. ఎందుకంటే బేసిక్ స్టఫ్ దాని మీద క్వశ్చన్లు అయితే మన జేఈ మెయిన్లో మరీ అంత బేసిక్ లెవెల్ అయితే అడగడు. సో ఇక్కడ నేను కవర్ చేయనవి, డైరెక్ట్గా మనం మెథడ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి. సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం మనం. అండ్ ఈ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఉన్న డిఫరెంట్ మెథడ్స్ అన్నిటినీ క్లియర్ కట్గా మనం అర్థం చేసుకుందాం. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, రెండు ఉంటాయి యాక్చువల్గా. కొన్ని రేట్ ఆఫ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి వచ్చేసి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా మనం చేద్దాం ఈ సెషన్లో. ఓకే, సో డెఫినెట్లీ చెప్పా కదా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీ 4 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఎక్కడికి వెళ్ళవు. మీరు ఖచ్చితంగా 4 మార్క్స్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ 2023లో అవలీలుగా స్కోర్ చేసేస్తారు. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ దిస్ సెషన్ గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ బిఫోర్ దాట్ సొల్యూషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఒక కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో సొల్యూషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పండి? ఈక్వేషన్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే అదే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయిపోతుంది కదా. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? వెల్, ఒక ఈక్వేషన్లో డిఫరెన్షియల్ కొఫిషియంట్ ఉందనుకోండి, ఒక డిపెండెంట్ వేరియబుల్కి విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్కి, అదే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రాయొచ్చా? dy by dx ప్లస్ 2x is equal to 3 అని. దీని ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఇక్కడ డిఫరెన్షియల్ కోషెంట్ ఉంది కదా, డిఫరెన్షియల్ కోషెంట్ ఆఫ్ అన్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. అలాగే మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా కూడా రాయొచ్చు, d2y by dx square plus 2y dy by dx plus sin x is equal to 0. ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏ ఆర్డర్ డెరివేటివ్ అయినా ఉండొచ్చు, ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ మాత్రమే ఉండాలని రూల్ లేదు. ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఉండొచ్చు, థర్డ్ ఆర్డర్ ఉండొచ్చు, ఫోర్త్ ఆర్డర్ ఉండొచ్చు, ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు, దానికి ఏ పవర్ అయినా పెట్టుకోండి మీరు. బట్ ఒకటే ఏంటంటే అందులో ఖచ్చితంగా ఒక డిఫరెన్షియల్ కొఫిషియంట్ అయితే ఉండాలి పక్కా ఈక్వేషన్లో, అప్పుడే అదొక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. క్లియర్? సో దిస్ ఇస్ ద బేసిక్. ఇందులో ఇంకేం లేదు మనం డిస్కస్ చేయడానికి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో అర్థమైన తర్వాత ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ తీసుకుందాం, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to f of x అని తీసుకుందాం. ఓకే, అండ్ లెట్ us say this is equal to 0 అని పెట్టుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏంటి చెప్పండి? సొల్యూషన్ ఏంటి? వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ దిస్ విల్ సాటిస్ఫై. అంతేనా? ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఇక్కడ ఉందా, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోవాలి. దాన్ని మనం సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటున్నాం. అదే ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say sin x ప్లస్ 1/2 is equal to 0 అనుకుందాం. సో ఇదొక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కదా. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో సొల్యూషన్ ఏమవుతుంది? వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇక్కడ ఏముంది? యాంగిల్ కదా. సో ఎక్స్ ప్లేస్లో ఏ యాంగిల్ పెట్టుకుంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, అదే సొల్యూషన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా పక్కా. సో ఆ సొల్యూషన్ అంటే ఏముంటుంది? ఇప్పుడు ప్రతి ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో అలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటే ఎలా కనుక్కుంటామంటే, ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు dy by dx ప్లస్ లెట్ us say sin x. ఓకే, sin x is equal to let us say 3 అనుకుందాం. dy by dx plus sin x is equal to 3. ఒక ర్యాండమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి సొల్యూషన్ ఏంటి? ఈ
డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి సొల్యూషన్ ఏంటి అంటే బేసికలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక వాల్యూ సొల్యూషన్ అవ్వదు ఎప్పుడు. ఏమవుతుంది ఇక్కడ ఒక ఫంక్షన్ సొల్యూషన్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఫంక్షన్ సొల్యూషన్ అవుతుంది ఇక్కడ. ఏ ఫంక్షన్? ద ఫంక్షన్ y విచ్ విల్ సాటిస్ఫై దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అది సొల్యూషన్ అవుతుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. సో అర్థమైందా ఇక్కడ? సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక సూటబుల్ ఫంక్షన్ y తీసుకోవాలి. ఒక సూటబుల్ ఫంక్షన్ y ఎలా తీసుకుంటారు అంటే ఆ ఫంక్షన్ yకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఫంక్షన్ y for which the differential equation is satisfied. The differential equation is satisfied. దీన్నే మనం ఏమంటాం? సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంతే, తేడా ఏం లేదు. సో సింపులే అబ్బా. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో యాంగిల్ సొల్యూషన్ అయినట్టు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి సొల్యూషన్ ఏమవుతుంది? ఈ ఫంక్షన్ సొల్యూషన్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇది క్లారిటీ వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ అంటే ఈ హోల్ చాప్టర్లో, మళ్ళీ చెప్తున్నాను, ఈ హోల్ చాప్టర్లో మనం డీల్ చేసేది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మాత్రమే. మనం సెకండ్ ఆర్డర్కి వెళ్ళము, థర్డ్ ఆర్డర్కి వెళ్ళము. అండ్ ఆల్సో ఈ పవర్ ఉంటుందా dy/dx పవర్, ఆ dy/dx పవర్ కూడా ఎప్పుడు 1 ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో మాత్రమే డీల్ చేస్తాం మనం, వేరే ఏది డీల్ చేయము. సో అంటే వేరే దానికి సొల్యూషన్స్ ఉండవా సార్ అంటే అవన్నీ ఇప్పుడు రావబ్బా. అవన్నీ మీ ఇప్పుడున్న ఇంటర్మీడియట్ స్కోప్ కన్నా బయటికి వెళ్ళిపోతుంది. కానీ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఇంజనీరింగ్ మ్యాథ్లో వస్తాయి అవన్నీ. ఇంజనీరింగ్ జాయిన్ తర్వాత M1లు M2లు ఉంటాయి, అవి ఇంకొక రకమైన సబ్జెక్టులు అవన్నీ. మ్యాథ్ నచ్చినోడికి మాత్రం పండగ అక్కడ. ఓకే, బట్ అక్కడ మీకు వస్తాయి, అక్కడ మీకు సెకండ్ ఆర్డర్ సెకండ్ డిగ్రీ ఓకే అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ అవన్నీ మనకి జేడబ్ల్యూకి ఇంపార్టెంట్ కాదు, వదిలేసేయండి. సో మీకు సింపుల్గా మీకు ఇంకా చాలా ఈజీగా చేయడానికి చాప్టర్ ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మాత్రమే ఇస్తాడు. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అంటే ఎలా ఉంటుంది తెలుసా? సంథింగ్ లైక్ దిస్, dy/dx ప్లస్ సంథింగ్ లైక్ దిస్. లెట్ us say dy/dx ప్లస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే e⁻x అనుకుందాం, ప్లస్ sin x సంథింగ్ ఏదో ఎలా మీ ఇష్టం ఎలా రాసేయచ్చు. dy/dx ప్లస్ e⁻x ప్లస్ sin x is equal to 4 సంథింగ్ లైక్ దిస్. సో ఇందులో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ dy/dx ఉందా, దీని పవర్ ఎప్పుడు 1 ఉంటుంది. అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ డెరివేటివ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి 1. ఇలాంటి ఈక్వేషన్స్ మాత్రమే ఇస్తాడు మనకి, విన్ విచ్ dy/dx పవర్ 1 ఉంటుంది, ఆర్డర్ 1 ఉంటుంది. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. నౌ లెట్ us look at all those methods guys. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఒకవేళ ఉన్న మెథడ్స్ అన్నిటినీ మనం కేటగరైజ్ చేయాలి అంటే 4 వేస్లో కేటగరైజ్ చేయొచ్చు. ఒకటేంటి వేరియబుల్ సపరేబుల్ అంటాం, ఓకే. ఇంకోటి ఏంటి రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సపరేబుల్. ఇంకోటి ఎగ్జాక్ట్ ఫామ్ అంటాం, ఇంకోటిని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అండ్ అందులోనే దాని యొక్క ఎక్స్టెన్షన్ టాపికే రెడ్యూసిబుల్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఈ 4 మెథడ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ నేను క్లియర్ కట్గా చెప్తాను, మంచిగా నేర్చుకోండి. ఎందుకంటే చెప్పాను కదా 4 మార్క్స్ అయితే ఎక్కడికి పోవు ఇది చేస్తే మాత్రం. ఓకే, సో ఫస్ట్ మనం వేరియబుల్ సపరేబుల్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అంటే ఏంటి? బోర్డు చూడకండి, నేను జస్ట్ చెప్పేది వినండి. ఆ పేరు వినండి ఒకసారి, వేరియబుల్ సపరేబుల్. వేరియబుల్ సపరేబుల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీకున్న వేరియబుల్స్ ఉంటాయా? ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. లెట్ us say x అండ్ y అనుకుందాం, లేకపోతే y అండ్ x అనుకుందాం. సో ఈ పర్టిక్యులర్ మెథడ్ అప్లై చేయాలంటే గుర్తుపెట్టుకోండి, అన్ని టర్మ్స్ ఆఫ్ x అలాంగ్ విత్ dx అండ్ అన్ని టర్మ్స్ ఆఫ్ y అలాంగ్ విత్ dy రాయగలిగితే ఇన్ దాట్ కేస్ వాట్ ఎవర్ మెథడ్ వీఆర్ అప్లయింగ్ రైట్ నౌ ఇస్ ద వేరియబుల్ సపరేబుల్ మెథడ్. మీకు ఇంకా క్లారిటీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ dy/dx is equal to y/x అబ్బా. dy/dx is equal to y/x.
నేను ఏమంటున్నానంటే ఇందాక ఏమన్నాను నేను ఈ వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేయాలి అంటే అన్ని టర్మ్స్ ఆఫ్ వై అలాంగ్ విత్ డివై రాయాలి, అన్ని టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అలాంగ్ విత్ డిఎక్స్ రాసుకోవాలి. అలా రాయగలిగారు అనుకోండి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో నేను చెప్పినట్టు రాయగలిగారు అనుకోండి, డెఫినెట్లీ అందులో మనం ఈ మెథడ్ మనం అప్లై చేయొచ్చు. ఇందులో చూసుకోండి ఒకసారి, చూద్దాం ఒకసారి రాయగలుగుతామో లేమో అని. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఏం చేయాలి బేసికలీ, నేను ఆల్ ద వై టర్మ్స్ డివైతో రాయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తాను నేను సింపుల్గా డివై, ఈ వైని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే డివై బై వై అవుతుంది. అండ్ ఈ డిఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను అనుకోండి, డిఎక్స్ బై ఎక్స్ అయిపోతుంది. సో చూసారా, అన్ని వై టర్మ్స్ అలాంగ్ విత్ డివై రాసాం, అన్ని ఎక్స్ టర్మ్స్ అలాంగ్ విత్ డిఎక్స్ రాసాం. సో ఇలా రాయగలిగితే ఒక క్వశ్చన్లో, ఆ క్వశ్చన్లో బేసికలీ మీరు వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేస్తున్నట్టు. సో ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి సార్, మరి మనకి సొల్యూషన్ కావాలి కదా, ఫంక్షన్ కావాలి కదా. సో ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే, అంటే అన్ని డివై టర్మ్స్ అలాంగ్ విత్ డివై, సారీ అన్ని వై టర్మ్స్ అలాంగ్ విత్ డివై, అన్ని ఎక్స్ టర్మ్స్ అలాంగ్ విత్ డిఎక్స్ రాసిన తర్వాత సింపుల్గా 2 sides ఇంటిగ్రేట్ చేయండి. అండ్ ఈ చాప్టర్ స్టార్టింగ్లో, ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎందుకు రావాలి అంటే ఇందుకే. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషనే ఉంటుంది, కానీ అది సాల్వ్ చేసి మనకు ఫంక్షన్ కావాలి అంటే మాత్రం అక్కడ ఇంటిగ్రేట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ తెలియాల్సిందే. సో అందుకే ఒకవేళ మీరు కొంచెం స్ట్రాంగ్ కాకపోతే ఇండెఫినెట్లో ఆ వీడియో చూసేయండి గైస్. ఖచ్చితంగా అందులో నేను మొత్తం డిస్కస్ చేసాం. జేఈ మెయిన్ కావాల్సిన టాపిక్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏ టాపిక్స్ చూసుకోవాలో అవన్నీ డిస్కస్ చేసా, ఒకసారి చూసేయండి. ఖచ్చితంగా అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నా కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. సో ఇంకా ఇది చాలా సింపుల్ ఇంటిగ్రల్స్ కదా, ఇదైతే ఐ థింక్ మీకు ఆల్రెడీ వచ్చు. ఇంటిగ్రేషన్ డివై బై వై వచ్చేసి లాన్ వై, ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్ వచ్చేసి లాన్ ఎక్స్ ప్లస్ సి అనుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, ఫంక్షన్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కదా. సో దీనిని ఇలా కూడా రాసుకోవచ్చు, y is equal to e raised to ln x plus c అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద సొల్యూషన్ ఫర్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలా చేయాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్ సెపరేబుల్ మెథడ్. సో ఇప్పుడు చూసుకోండి, if a differential equation can be expressed in this form, f of x into dx plus g of y into dy, then it is said to be in variable separable method form. అంటే అన్ని x terms along with dx, అన్ని y terms along with dy రాయగలిగితే అలా రాసేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేసేయండి, ఇంటిగ్రేట్ చేస్తే మీకు సొల్యూషన్ వచ్చినట్టే. సో దాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ విచ్ ఇస్ వేరియబుల్ సెపరేబుల్. ఓకే, సో ఏం చేద్దామంటే దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. చాలా ఈజీ ఉంటాయి క్వశ్చన్స్, మీకు మెథడ్ అర్థమవుతాయి. సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఇక్కడ. సో ఫస్ట్ అండ్ ఇంకోటి గైస్, ఎగ్జామ్లో ఆడేం చెప్పడు ఈ క్వశ్చన్లో వేరియబుల్ సెపరేబుల్ అప్లై చేయి, ఈ క్వశ్చన్లో వేరే మెథడ్ అప్లై చేయని. మనం క్వశ్చన్ చూసి డిసైడ్ అవ్వాలి అది. ఓకే, సో క్వశ్చన్ చూడగానే మనకి క్లిక్ అయిపోవాలి, ఈ క్వశ్చన్లో వేరియబుల్ సెపరేబుల్ అప్లై చేయొచ్చా, వేరే మెథడ్ అప్లై చేయొచ్చా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ థింగ్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం ఒకసారి. ఓకే, సో లెట్ us write it in this way, 3 into e raised to x into tan y into dx ఇచ్చాడు. దీన్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. ఓకే, అలా తీసుకెళ్తే ఏమొస్తుందంటే e raised to x minus 1 వస్తుంది into secant square y into dy. So this is what you are going to get. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి, అన్ని y terms along with dy, అన్ని x terms along with dx రాయగలుగుతున్నారా లేదా. రాయలేకపోయారనుకోండి, ప్రతి క్వశ్చన్లో ఇట్స్ నాట్ నెససరీ దట్ అన్ని x terms along with dx, అన్ని y terms along with dy రాయాలని. ఏ క్వశ్చన్లో అయితే చేయగలుగుతారో ఆ క్వశ్చన్లో అఫ్ కోర్స్ వీ కెన్ అప్లై వేరియబుల్ సెపరేబుల్. ఏ క్వశ్చన్లో అయితే చేయలేకపోతున్నారో అందులో వేరే మెథడ్స్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడైతే మనం చేయొచ్చు, అబ్జర్వ్ చేయండి ఒకసారి. 3 into e raised to x into dx, ఈ e raised to x minus 1 ఉంది కదా, దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే డినామినేటర్ వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. సో అన్ని x టర్మ్స్ dxతో రాసేసాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్ హ్యాండ్ సైడ్ ఏం జరుగుతుంది, సీకెంట్ స్క్వేర్ y ఉంది ఇక్కడ, సీకెంట్ స్క్వేర్ y into dy, అండ్ ఈ పర్టికులర్ టర్మ్ tan y ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకి tan y డినామినేటర్లో వచ్చేస్తుంది. సో చూడండి, అన్ని x టర్మ్స్ అలాంగ్ విత్ dx అండ్ అన్ని y టర్మ్స్ అలాంగ్ విత్ dy రాసేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఇంటిగ్రేట్ చేసేయండి.
ఐ థింక్ ఇంటిగ్రేషన్ అయితే డెడ్ ఈజీ అబ్బా, మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలో. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఇంటికి ఎలా సాల్వ్ చేస్తారు, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. e raised to x minus 1t పెట్టుకుంటే e raised to x dx is equal to dt అయిపోతుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఎలా సాల్వ్ చేస్తారు, tan y is equal to let us say ఒక వేరియబుల్ పెట్టుకుందాం, s అని పెట్టుకుందాం. సో డిఫరెన్షియేట్ చేశారనుకోండి, secant square y dy ఏమవుతుంది ఇక్కడ, దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ds అవుతుంది కదా. సో సింపుల్, ఇదంతా చాలా సింపుల్, ఈజీ పీజీ. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఈ పర్టికులర్ మోడిఫికేషన్ ఈ ఇంటిగ్రల్స్లో అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్, సో న్యూమరేటర్లో వచ్చేసి గైస్ 3 dt by dt dt by t వస్తుంది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ds by s వస్తుంది. సో ద సొల్యూషన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ 3 ln t, అంటే ln t అంటే t ఏం తీసుకుందాం, e raised to x minus 1 is equal to ఇంటిగ్రేషన్ ds by s కదా. సో ln tan y plus c. So this is going to be the answer. So this is the final solution for this differential equation. So ఇలా చేయాలన్నమాట ఈ క్వశ్చన్ ఇక్కడ. సో ఏమైనా కాంప్లికేషన్ ఉందా, ఏమీ లేదు. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ కూడా మరీ అంత కాంప్లికేట్ రావు, మీకు ఈజీగానే వస్తాయి అన్నమాట. ఈజీగా అంటే కొంచెం బేసిక్ లెవెల్, మీకు అన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ వస్తే ఖచ్చితంగా యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డూ దిస్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు డూ దిస్ క్వశ్చన్ గైస్. అండ్ ఇంకోటి చెప్తాను మీకు ఇక్కడ, నోట్ చేసుకోండి. ఈ ఆన్సర్ని మనం చాలా ఫార్మ్స్లో రాసుకోవచ్చు. ఇప్పుడు 3 ln e raised to x minus 1 ఉందా, నేను దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇలా ఈ 3ని తీసేసి ఒక్క నిమిషం, ఈ 3ని తీసేసి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇట్లా రాయచాలా లాగ్ ప్రాపర్టీ యూజ్ చేసి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఉంటుందా, ఈ ఈని ఇక్కడ పడేయచ్చు మనం. ఆ తర్వాత నేను 1 అట్ సైడ్ 3 అట్ సైడ్ పడేయచ్చు, 1 అట్ సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ లాగ్ అప్లై చేయొచ్చు. సో నేను బేసికలీ ఏం చెప్తున్నాను మీకు అంటే, మీకు ఇచ్చిన సొల్యూషన్స్ ఉంటాయి, అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా, డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన ఒక ఫంక్షన్ వస్తుంది సొల్యూషన్గా. అయితే మీకు వచ్చిన ఆన్సర్, ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ కొన్నిసార్లు మ్యాచ్ అవ్వకపోవచ్చు. చాలా నేను చూసాను, ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, స్టూడెంట్స్ కూడా చెప్పారు నాకు, ఇది మ్యాచ్ అవ్వవు కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుందంటే పానిక్ అవుతారు, అరే అదేంటి నాకు ఆన్సర్ రావట్లేదు, తప్పు చేశానా ఏమైనా అని మళ్ళీ ఇంకోసారి చూసుకుంటారు, కానీ మీరేం తప్పు చేసి ఉండరు. సో బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ నీకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో ఇచ్చిన ఆన్సర్ సేమే, ఏం చేయాలంటే కొంచెం నువ్వు మోడిఫై చేయాలి నీ ఆన్సర్ని. ఇందాక చూపించా కదా, ఇప్పుడు ఆప్షన్లో ఇది ఉండొచ్చు అబ్బా, నీకేమో 3 ln of e raised to x minus 1 వచ్చింది, ఆప్షన్లో ఇది ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తావు, చూసుకో ఒకసారి నీ ఆన్సర్ చూసుకొని చూడు, ఏమైనా ఇంకా మోడిఫై చేయొచ్చా ఆన్సర్ అని, సింప్లిఫై చేయొచ్చా అని. చేయొచ్చు అంటే సింప్లిఫై చేసుకుంటా వెళ్ళు, ఎక్కడో దగ్గర నీకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కొన్ని క్వశ్చన్స్లో మాత్రం మ్యాచ్ అవ్వవు ఆప్షన్స్. మనకు వచ్చిన సొల్యూషన్ వాడు ఇచ్చిన సొల్యూషన్ సేమ్ ఉండదు ఆప్షన్స్లో. సో అలాంటి టైంలో మోడిఫై చేసుకోండి, ఇట్స్ ఓకే. ఒకసారి కావాలంటే జస్ట్ గో త్రూ యువర్ మెథడ్, ఓకే ఏమైనా మిస్టేక్ చేశారా అని. ఏ మిస్టేక్ కనిపించట్లేదంటే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ నీకు వచ్చిన ఆన్సర్ని మోడిఫై చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు ఆప్షన్స్లో ఇచ్చిన ఆన్సర్ నీకు వచ్చిన ఆన్సర్ ఎక్కడో దగ్గర మ్యాచ్ అవుతుంది అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో నౌ ఏం చేద్దాం మనం, లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ చేసాం ఆల్రెడీ, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం మనం. ఓకే, మళ్ళీ సాల్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇచ్చాడు ఇక్కడ. xy square dy by dx equal to 1 minus x square plus y square minus x square y square ఇచ్చాడు. సో అగైన్ లెట్ us see వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేయొచ్చా లేదా ఇక్కడ. సో ఇక్కడ ఎలా చేయొచ్చు, ఇప్పుడు xy square dy by dx కదా, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకటి, పని చేద్దాం, ఈ రెండు టర్మ్స్లో y స్క్వేర్ కామన్ తీసుకుందామా. సరే, అయితే 1 minus x square కలిసి రాసేద్దాం, అండ్ ఈ y స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది, 1 minus x square మిగులుతుంది అబ్బా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, xy స్క్వేర్ dy by dx లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది 1 minus x square ఇంటూ 1 plus y square వస్తుంది, 1 plus y square వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు x అండ్ y టర్మ్స్ అంటే x టర్మ్స్ అలాంగ్ విత్ dy, y టర్మ్స్ అలాంగ్ విత్ dx, x టర్మ్స్ అలాంగ్ విత్ dx, y టర్మ్స్ అలాంగ్ విత్ dy రాసుకోవచ్చు ఎలా చూద్దాం ఇప్పుడు. ఇన్ఫాక్ట్ రాసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా, మరి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సో 1 minus x square ఇంటూ dx డివైడెడ్ బై x అని రాసుకోవచ్చు, అండ్ 1 plus y square into dy, y square into dy divided by 1 plus y square. సో ఇలా x terms along with dx, y terms along with dy డెఫినెట్గా రాసుకోవచ్చు.
సో ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి ఇంకా వెల్ ఇంటిగ్రేట్ చేసేస్తే సరిపోతుంది. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ ద సైడ్ చేసేయండి. ఓకే, సో ఐ థింక్ ఇంకా యూ గైస్ కెన్ డూ ఇట్ రైట్. ఇది చాలా సింపుల్ ఇంటిగ్రల్స్ ఈ రెండు మీరు అవైలబుల్గా చేసేస్తారు. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తా, నేను మొత్తం చేయను ఎందుకంటే ఇది నార్మల్ బేసిక్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి మీరు చేసేసేయండి ఇక్కడ. ఓకే, బట్ దిస్ ఈస్ హౌ యూ కెన్ అప్లై ద మెథడ్. అంటే ఎక్స్ టర్మ్స్ అలాంగ్ విత్ డిఎక్స్, వై టర్మ్స్ అలాంగ్ విత్ డివై ఇలా రాసుకోవచ్చు మీరు. ఓకే, సో నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇంకో క్వశ్చన్ లేదు కానీ ఇంకో మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ ఏంటి? రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సపరేబుల్. ఇప్పుడు ఈ రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సపరేబుల్ అంటే ఏంటో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇచ్చిన క్వశ్చన్లో మనం వేరియబుల్ సపరేబుల్ అప్లై చేయలేము. అంటే ఎక్స్ టర్మ్స్ అలాంగ్ విత్ డిఎక్స్, వై టర్మ్స్ అలాంగ్ విత్ డివై రాయడం కుదరదు ఆ క్వశ్చన్లో. కానీ ఆ క్వశ్చన్లో ఒక సర్టైన్ మోడిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు యూ కెన్ అప్లై ద వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అనమాట. ఓకే, సో అందులో ఒక ఫామ్ ఇలా అనమాట. ఒకవేళ మీకు ఇచ్చిన ఫంక్షన్ డివై బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఉందనుకోండి. ఇఫ్ ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, దెన్ డెఫినెట్లీ అప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం వేరియబుల్ సపరేబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ గైస్ అబ్జర్వ్ చేయండి, సింపుల్ టెక్నిక్ దానికి. ఆ టెక్నిక్ ఏంటి? ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఉంది కదా, దీన్ని మనం సింపుల్గా టీ అనే వేరియబుల్ ఫిక్స్ చేస్తాం దానికి, అంతే, ఇంకేం లేదు. ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిని టీ అనే వేరియబుల్తో ఫిక్స్ చేస్తాం. సో నాకు తెలుసు కొంచెం క్లారిటీ మిస్ అయింది. అంటే టీ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఎలా మోడిఫై చేయాలి అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి కదా. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మనం ఒక క్వశ్చన్ చేద్దాం, ఆ క్వశ్చన్లో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ గైస్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈ క్వశ్చన్ చూడగానే ఆ ట్రై చేయండి, మీరు వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అప్లై చేయగలుగుతారా ఇక్కడ? అంటే అన్ని ఎక్స్ టర్మ్స్ అలాంగ్ విత్ డిఎక్స్, అన్ని వై టర్మ్స్ అలాంగ్ విత్ డివై రాయగలుగుతారా లేదా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. కావాలంటే పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి చెక్ చేసి చూడండి ఒకసారి. రాయగలుగుతారా? లేదు, మీరు రాయలేరు. ఇది ట్రై చేసి చూడండి. సో అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు అప్లై దిస్ వేరియబుల్ సపరేబుల్ మెథడ్ బై రెడ్యూసింగ్ ఇట్ టు ఇట్. ఓకే, ఎలా రెడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ గైస్ అబ్జర్వ్ చేయండి ఒకటి. ఈ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది వచ్చేసి 2x ప్లస్ 3y మైనస్ 1 కదా. ఈ డినామినేటర్లో 4x ప్లస్ 6y ఉంది. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మీరు, 2 ఇంటూ 2x ప్లస్ 3y అని రాసుకోవచ్చా? ఓకే, మైనస్ 5 అని ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ డివై బై డిఎక్స్ ఉందా, అండ్ ఇక్కడేమో ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. మనం డిస్కస్ చేసాం, ఇందాక చూపించాం మీకు నేను. ఇదిగోండి, ఒకవేళ మీకు ఇలాంటి ఒక ఫంక్షన్ ఉంటే, ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే ఏం చేయమని చెప్పా మీకు? సింపుల్గా ఆ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు టీ పెట్టేసుకోండి అని చెప్పాను. ఇక్కడ కూడా అలానే ఉంది. సో ఏం చేద్దాం, సింపుల్గా మనం లెట్ us keep 2x plus 3y is equal to t. ఇలా పెడితే సరిపోతుందా? లేదు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేయాలంటే చాలా సింపుల్ అబ్బా. డిఫరెన్షియేట్ దిస్ బోత్ ద సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 2 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ వస్తుంది, అండ్ ఇది వచ్చేసి డిటీ బై డిఎక్స్ వస్తుంది అబ్బా. ఓకే, సో ఆ తర్వాత ఏం చేద్దామంటే డివై బై డిఎక్స్ ప్లేస్లో మీరు డిటీ బై డిఎక్స్ రాసేయండి. సో ఎలా రాస్తారు? సింపుల్. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ నుంచి, ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి డివై బై డిఎక్స్ ఏమవుతుంది ఇక్కడ? ఇట్స్ గోయింగ్ టు బికమ్ డిటీ బై డిఎక్స్ డిటీ బై డిఎక్స్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1/3 ఇంటూ 1 డివైడెడ్ బై 3 ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ మోడిఫికేషన్ అప్లై చేద్దాం. సో డివై బై డిఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది అంటే సింపుల్గా 1/3 ఇంటూ డిటీ బై డిఎక్స్ మైనస్ 2 అవుతుంది ఇక్కడ, అండ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? 2x ప్లస్ 3y ప్లేస్లో మీకు t మైనస్ 1 బై ఇది వచ్చేసి 2t మైనస్ 5 అవుతుంది. 2t మైనస్ 5. సో దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ ఇట్. ఓకే, సో తర్వాత లెట్ us డూ ద మోడిఫికేషన్ ఇప్పుడు. సో dt బై dx ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఇట్స్ గోయింగ్ టు బికమ్ 3t మైనస్ 3 బై 2t మైనస్ 5 ఇది వచ్చేసి ప్లస్ 2 ఇక్కడ. గాట్ ఇట్? చాలా సింపుల్. ఈ 3ని ఇక్కడ న్యూమినేటర్లో తీసుకున్నా, అండ్ తర్వాత మైనస్ 2ని ఇట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ప్లస్ 2 అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎల్సిఎం తీసుకోండి ఇక్కడ. సో ఎల్సిఎం తీసుకుంటే చూద్దాం ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. సో డిటీ బై డిఎక్స్ ఎంత అవుతుంది ఇక్కడ? సో డిటీ బై డిఎక్స్ వచ్చేసి 3t మైనస్ 3 3t మైనస్ 3
ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డినామినేటర్లో ఉన్న టర్మ్ ఏంటి 2t మైనస్ 5. ఓకే, సో 2t మైనస్ 5 2t మైనస్ 5 అని రాసేసుకుందాం ఇక్కడ. సో 2t మైనస్ 5 అండ్ మొత్తం డినామినేటర్లో 2t మైనస్ 5. ఓకే, సో చూడండి ఒకసారి ఇక్కడ dt బై dx ఎంత వస్తుంది ఇక్కడ సింప్లిఫై చేస్తే 2t ప్లస్ 2t అండ్ 2t 2 ఇంటూ 2t 4t ప్లస్ 3t 70 వస్తుంది ఇక్కడ. ఇదేమో 2 అండ్ 5 10 మైనస్ 13 వస్తుంది ఇక్కడ. హోల్ డివైడెడ్ బై 2t మైనస్ 5 వస్తుంది అబ్బా ఇది. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు, కెన్ వి అప్లై వేరియబుల్ సెపరేబుల్ ఇన్ దిస్ కేస్? అఫ్ కోర్స్ వీ కెన్ డూ ఇట్. ఇక్కడ చూడండి t టర్మ్స్ అలాంగ్ విత్ dt రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏం చేయొచ్చు మనం సింపుల్గా dt ఇంటూ దీన్ని మనం ఈ టర్మ్ని dtతో రాద్దాం మనం. సో ఏమవుతుంది 2t మైనస్ 5 బై 70 మైనస్ 13 అవుతుంది ఇది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ dx రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయి ఓన్లీ dx వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సింపుల్ ఇంటిగ్రల్ మీరు చేసేయండి అది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్లై దిస్ వేరియబుల్ సెపరేబుల్ ఫార్మ్, వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఎప్పుడైనా మీకు ఒకవేళ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా f ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి అక్కడ ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని వేరియబుల్ సెపరేబుల్లోకి రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే దిస్ ఇస్ ద టెక్నిక్. సింపుల్, ఆ ax ప్లస్ by ప్లస్ cని t పెట్టుకోండి, బోత్ ద సైడ్స్ డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x. ఆ తర్వాత dy బై dx ప్లేస్లో dt బై dx రాసేసుకోండి. సో ఆ మోడిఫికేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీకు వస్తుందో ఖచ్చితంగా ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. అదే అంటున్నా, ఒక్కసారి మెథడ్ నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా అంత కాంప్లికేట్ అయితే అనిపించదు మీకు. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ టేక్ ఏ క్వశ్చన్ ఫర్ యూ గైస్. JEE మెయిన్ 2020లో ఇచ్చాడు ఈ క్వశ్చన్ మనకి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, ద సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు మనకి, దీని సొల్యూషన్ మనల్ని కనుక్కోమంటున్నాడు. సో గైజ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పాజ్ చేయండి, కావాలంటే వీడియోని పాజ్ చేసి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. అబ్జర్వ్ చేయండి ఒకసారి. dy బై dx is equal to, I think minus, okay, sorry, y plus 3x divided by log of y plus 3x minus 3. ఇది మన డిఫరెన్షియల్ ఈక్వేషన్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ dy by dx isn't this one not in the form of f of ax plus by plus c? Yes, చూడండి, ax plus by plus c, ax plus by plus c. సో బేసికలీ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫంక్షన్ ax plus by plus c ఫామ్లో ఉన్నట్టే కదా. సో ఏం చేయాలి ఇక్కడ, ఆల్రెడీ మనం మెథడ్ నేర్చుకున్నాం, సింపుల్గా మెథడ్ అప్లై చేయండి. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ టేక్ y plus 3x is equal to t. సో డిఫరెన్షియేట్ చేయండి. సో dy by dx ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ గోయింగ్ టు బికమ్ dt by dx minus 3 వస్తుంది. సో ఈ సబ్స్టిట్యూషన్, ఈ మోడిఫికేషన్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి అప్లై చేద్దాం మనం. సో dy by dx ప్లేస్లో ఏమొస్తుందంటే dt by dx minus 3 వస్తుంది ఈక్వల్ టు y plus 3x ఏమవుతుంది t, t డివైడెడ్ బై log of y plus 3x ఏమవుతుంది ఇక్కడ, well అది log t అవుతుంది. అండ్ హియర్ యూ హ్యావ్ another minus 3. I hope this is clear for you guys. సో ఇక్కడ చాలా సింపుల్, -3 అయితే క్యాన్సిల్ అయిపోతుంది అబ్బా. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ, సింపుల్గా మీరు చేయాల్సింది dt by dx is equal to t by log t వస్తుంది. అండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, కెన్ వి అప్లై వేరియబుల్ సెపరేబుల్ హియర్? ఆఫ్ కోర్స్ వీ కెన్ డూ దాట్. సో వేరియబుల్ సెపరేబుల్ అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు వచ్చేది dt ఇంటూ log t by t వస్తుంది అబ్బా, log t by t వస్తుంది is equal to, I think ఓన్లీ మనకి dx టర్మ్ మాత్రమే ఉంది కదా ఇక్కడ, ఓన్లీ dx టర్మ్ ఉంది. సో వీ కెన్ రైట్ ఇట్ as is equal to dx. సో ఇంటిగ్రేట్ చేసేయండి ఇంకా వేరియబుల్ సెపరేబుల్ మెథడ్. సో ఇక్కడ మనకి log t ని t తీసుకుంటే dt by t ఏమవుతుంది, సారీ log t అని తీసుకోకండి, ఇంకో వేరియబుల్ వాడేసండి. ఇక్కడ ఆల్రెడీ t అనే వేరియబుల్ వాడేసాం కదా. సో పని చేయండి, log t ని మీరు s అని తీసుకున్నారనుకోండి, dt by t ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ds. సో బేసికలీ మీకు వచ్చే ఇంటిగ్రేషన్ s ఇంటూ ds, ఇదేమో x ప్లస్ c అబ్బా. సో ఇంటిగ్రేషన్ s ఇంటూ ds ఏమవుతుంది, s² by 2
is equal to x plus c. So s place లో ఏం తీసుకుంటారు మీరు? You can take log t అని తీసేసుకోవచ్చు. అండ్ t ఏం తీసుకున్నాం ఇక్కడ? y plus 3x. So log of y plus 3x whole square divided by 2 is equal to x plus c. So this is what you are going to get. ఇది మన సొల్యూషన్. ఓకే, బట్ అబ్జర్వ్ చేయండి ఒకటి, ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. మనకి ఇచ్చిన ఆప్షన్స్కి మనకు వచ్చిన ఆన్సర్కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటా కదా. ఐ థింక్ అవుతుంది. ఒక్క నిమిషం, మ్యాచ్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. x మైనస్ 1/2 అవుతుంది కదా. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇక్కడ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, we will get x minus 1/2 log of y plus 3x whole square, okay, whole square plus c is equal to 0. And option చూడండి ఒకసారి, option 1 is going to be the right answer. Plus c తీసుకోండి, equal to c తీసుకోండి, కాన్స్టెంట్ కదా, మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇష్టం. ఓకే, బట్ the right answer is going to be A. So is this clear for you guys? JEE Main 2020లో అడిగాడు. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి ఒకసారి. మీకు జస్ట్ ఈ టెక్నిక్ తెలియాలంతే. అచ్చా, మా dy/dx ఏదైతే ఫంక్షన్ ఏదైతే టర్మ్స్లో ఉందో ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c. సో ఇలా ఉన్నప్పుడు ax ప్లస్ by ప్లస్ c నేను t తీసుకోవాలి. ఈ టెక్నిక్ కానీ మీకు తెలుసుంటే అసలు ఇదేదో ఉంటుంది చూడు, చింతకాయల రవి సినిమాలో, ఇది తెలియక ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు వేస్ట్ చేశాను, ఇప్పుడు చూడు ఊది పడేస్తా అన్నట్టు అలా అయిపోయింది కదా. సో ఇలా అన్నమాట, ఇలా చేయాలన్నమాట ఈ క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఎప్పుడైనా మీకు క్వశ్చన్స్ ఈ ఫార్మాట్లో వచ్చేస్తే డెఫినెట్లీ గో వాట్ ఎవర్ మెథడ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఆ మెథడ్లో అప్లై చేసేసండి. ఓకే, సో నా ఏం చేద్దాం మనం, లెట్ us go to another method which is homogeneous equation method. ఇప్పుడు homogeneous equation కూడా you can reduce it to variable separable అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరేబుల్లో కూడా మీ హోమోజీనియస్ ఈక్వేషన్ మెథడ్ వస్తుంది. అసలు ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ మెథడ్ ఏంటి, అసలు ఆ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటో క్వశ్చన్ కూడా చాలామందికి ఉండి ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఏం చేస్తా అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం, ఆ తర్వాత హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం, ఆ తర్వాత మెథడ్ చెప్తాం. ఓకే, చెప్తా, అన్నీ చెప్తా మీకు. సో గైస్, ఫస్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి, చాలా సింపుల్గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్లో ఇచ్చిన ఈక్వేషన్లో ఎవ్రీ టర్మ్కి సేమ్ పవర్ ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy is equal to 0 and let us say this is represented by f of x, y అనుకుందాం. ఈ ఈక్వేషన్ని నేను ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ అనొచ్చు. దిస్ ఈక్వేషన్ రైట్ హియర్ ఇస్ ఎ హోమోజీనియస్ ఈక్వేషన్. అలా ఎలా సార్, మీరు అలా చెప్తున్నారంటే ఇందాక చెప్పా కదా డెఫినేషన్ ఏంటో, ఎవ్రీ టర్మ్ ఇన్ ద ఈక్వేషన్కి సేమ్ పవర్ ఉందండి. సేమ్ పవర్ ఉందా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎవ్రీ టర్మ్ షుడ్ హ్యావ్ ద సేమ్ పవర్. సరే, ఫస్ట్ టర్మ్కి 2 ఉంది, ఓకే, సెకండ్ టర్మ్కి 2 ఉంది, అది కూడా ఓకే. బట్ సార్ థర్డ్ టర్మ్కి 2 లేదు, x 1 ఉంది, y 1 ఉంది, కానీ x ఇంటూ y ఉంది కదా, అంటే 1 + 1 చేస్తావు కదా అక్కడ. సో థర్డ్ టర్మ్కి కూడా 2 ఉన్నట్టే కదా పవర్. సో దిస్ ఇస్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. మరి హోమోజీనియస్ ఈక్వేషన్ కాకుండా ఏది ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, f of x, y is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇక్కడ చూసుంటుంది కదా, ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. నేను సర్కిల్స్లో చెప్తాను మళ్ళీ నేను మీకు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. వీ కెన్ సే నాట్ హోమోజీనియస్. వీ కెన్ రైట్ డౌన్ నాన్ హోమోజీనియస్ ఆర్ నాట్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఎందుకు అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మళ్ళీ సేమ్ లాజిక్కే. సరే, ఫస్ట్ టర్మ్కి పవర్ 2 ఉందబ్బా, సెకండ్ టర్మ్కి పవర్ 2 ఉంది, బట్ థర్డ్ టర్మ్కి పవర్ ఎంత ఉంది, ఓన్లీ 1. ఇలా చేయకండి రా బాబు, సో జీ కూడా పవర్ 1 ఉంది కదా, సో జీ ఇంటూ ఎక్స్కి పవర్ 2 అవుతుంది కదా, అలా అనుకోకండి. మీరు ఓన్లీ వేరియబుల్స్ పవర్ చూసుకోవాలి. ఇక్కడ జీలు, ఎఫ్లు, సీలు అన్నీ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్డ్ టర్మ్కి పవర్ ఒకటే ఉంది, ఫోర్త్ టర్మ్కి కూడా పవర్ ఒకటే ఉంది, ఫిఫ్త్ టర్మ్కి అయితే అసలు పవరే లేదు, 0 ఉంది. సో ఇక్కడ సేమ్ పవర్ ఉందా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి? లేదు కదా. సో అందుకే ఇది నాట్ హోమోజీనియస్. సో దిస్ ఇస్ హౌ యూ డిఫైన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అండ్ నాట్ హోమోజీనియస్ ఈక్వేషన్.
ఎవ్రీ టర్మ్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ద సేమ్ పవర్, అది హోమోజీనియస్, లేదంటే నాట్ హోమోజీనియస్. మ్యాథమెటికల్గా దీన్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఒక ఫార్ములాతో లేకపోతే ఒక స్టేట్మెంట్తో ఇలా రాసుకుంటాం అనమాట హోమోజీనియస్ ఈక్వేషన్ని. సో యూజువల్గా ఒక ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై this particular statement. Okay, and what is that? F of lambda x comma lambda y, this should be equal to lambda raised to n into f of x comma y. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని అని ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. దట్ n కెన్ బి ఎనీ నంబర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇన్ఫ్యాక్ట్ కావాలంటే ట్రై చేసి చూడండి. ఈ ఈక్వేషన్ని, ఈ ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కానీ సెకండ్ ఈక్వేషన్ మాత్రం సాటిస్ఫై చేయదు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకే, అయితే మీకు హోమోజీనియస్ ఈక్వేషన్ అర్థమైతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా చూడండి గైస్. ఫస్ట్ థింగ్, ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్ములా ఉంటుంది. dy by dx is equal to, okay, f of x comma y divided by g of x comma y. ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఈ f of x comma y, g of x comma y కి సంబంధించిన పవర్స్ ఉంటాయి కదా, దే ఆర్ గోయింగ్ టు బీ ద సేమ్. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. dy by dx is equal to, ఒకవేళ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంటే, if you are able to write this dy by dx is equal to, if you are able to write the right hand side మీరు y by x టర్మ్స్లో రాయగలిగితే, ఓకే, if you are able to write this f of x comma y by g of x comma y as something in terms of y by x, then definitely our differential equation ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎగ్జామ్స్లో అంటే క్వశ్చన్స్లో కూడా యూజ్ అయ్యే డెఫినేషన్. సో అర్థమైందా అందరికీ? సో యూజువల్గా క్వశ్చన్ ఇలా ఇస్తాడు అబ్బా, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అయితే ఇలా ఫ్రేమ్ అవుతుంది. మీకు ఒకవేళ చెక్ చేయాలనిపించింది అనుకో, ఇదొక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అని, సింపుల్గా ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉందా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ని మీరు మోడిఫై చేసి ఒకవేళ మీరు y by x టర్మ్స్లో రాయగలుగుతున్నారు అంటే డెఫినెట్లీ దాట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఇంకోటి చెప్తా వినండి, కొన్నిసార్లు వాడు కొంచెం ట్విస్ట్ చేసి ఇలా కూడా ఇవ్వచ్చు. dx by dy లా కూడా ఇవ్వచ్చు మనకి. అప్పుడు dx by dy టర్మ్స్లో రాసుకున్నారనుకోండి, అండ్ అక్కడ ఆ ఈక్వేషన్, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలనుకోండి, గుర్తుపెట్టుకోండి రైట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ x by 5. ఒకవేళ dx by dy తీసుకుంటే, ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ మీరు x by y టర్మ్స్లో రాసుకోగలిగితే దెన్ డెఫినెట్లీ అది కూడా ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ గైస్. ఓకే, సో అదే ఓకే ఫైన్, అర్థమైపోయింది. అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే అర్థమైంది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే కూడా అర్థమైంది. కానీ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి సార్ అని డౌట్ కదా. ఇప్పుడు మనం సొల్యూషన్ కొద్దాం. అసలు ఆ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి? సొల్యూషన్ కనుక్కోవాలంటే దానికి ఒక సింపుల్ మెథడ్ చెప్తాను గైస్. ఇక్కడ రాష్ట్రానికి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, సో ఇక్కడ చూసేసుకోండి మీరు. సొల్యూషన్ టు ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. Solution to the homogeneous differential equation. Okay, homogeneous differential equation. So ఎలా కనుక్కుంటాం సొల్యూషన్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఏం తెలిసిపోయింది, మన dy by dx ఏదైతే ఉందో which was in this particular format actually, దాన్ని మనం y by x టర్మ్స్లో రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు చేయాల్సింది సింపుల్, y is equal to vx తీసేసుకోండి. ఏం చేస్తారు, y is equal to vx where v is some variable. అంతే, ఈ సబ్స్టిట్యూషన్ తీసుకోండి, మోడిఫై చేయండి. ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందా, ఈ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ గోయింగ్ టు గెట్ రెడ్యూస్డ్ టు ద వేరియబుల్ సెపరేబుల్ ఫామ్. ఏమవుతుంది,
ఈ y ఈజ్ ఈక్వల్ టు vx అనే సబ్స్టిట్యూషన్ మనం దీనిలో అప్లై చేసామనుకోండి, అలా మాడిఫై చేసామనుకోండి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రెడ్యూస్డ్ టు వేరియబుల్ సపరేబుల్ ఫామ్. ఇట్స్ గోయింగ్ టు గెట్ రెడ్యూస్డ్ టు వేరియబుల్ సపరేబుల్. అంతే. ఇక వేరియబుల్ సపరేబుల్ వచ్చిన తర్వాత మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? మీకు ఆల్రెడీ తెలుసు దాని మెథడ్. సో ఇలా చేయాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ అని. ఓకే, ఒక పని చేద్దాం, ఒక క్వశ్చన్ తీసుకుందాం. చాలా చాలా కాన్సెప్ట్ చెప్పా మీకు. ఇంత కాన్సెప్ట్ గుర్తుండాలంటే కష్టమే. ఒక క్వశ్చన్ తీసుకొని చూద్దాం మనం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి గైస్ ఇక్కడ. సో ఇఫ్ ఎ కర్వ్ y is equal to f of x is passing through this point 1, 2 is the solution of this differential equation, then f of 1/2 అడిగాడు. JEE Main 2020 క్వశ్చన్ ఇది. అయితే ఇదంతా మర్చిపోయింది. పాసింగ్ త్రూ 1, 2, f of 1/2 ఇవన్నీ మనం తర్వాత చూసుకుందాం. మనకేంటంటే ది సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి, అదే f of x. అది మన మెయిన్ స్ట్రాటజీ, అదే మెయిన్ పాయింట్ ఈ క్వశ్చన్లో. సో లెట్ us ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి నేను. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్. సో 2x² dy ఉంది. ఓకే ఫైన్. ఆ తర్వాత 2xy ప్లస్ y², ఓకే, dx ఉందబ్బా. అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో వేరియబుల్ సపరేబుల్ అప్లై చేయలేరు. కావాలంటే ట్రై చేయండి. యూ కాంట్ రైట్ ఆల్ ద x టర్మ్స్ అలాంగ్ విత్ ద dx అండ్ ఆల్ ద y టర్మ్స్ అలాంగ్ విత్ dy. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ dy/dx రాసేసుకుంటాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అండ్ చూద్దాం రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది. 2xy ప్లస్ y² డివైడెడ్ బై 2x² వస్తుంది. ఇలా వస్తుంది నాకు టర్మ్. అయితే చూద్దాం ఒకసారి ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అంటే ఎలా టెస్ట్ చేయమని చెప్పా మీకు. ట్రై టు రైట్ దిస్ రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y/x. రాయగలుగుతున్నారా ఇలా చూద్దాం మనం. సో చూద్దాం ఇక్కడ ఎలా రాయొచ్చు అని. dy/dx వచ్చేసి సో y/x టర్మ్స్లో రాయాలి అంటే సపరేట్గా తీసుకుందాం. ఓకే, సో 2xy/2x² ఏమవుతుంది, అది వచ్చేసి y/x అబ్బా. ప్లస్ y²/2x² ఎలా రాసుకోవచ్చు మీరు, హాఫ్ y/x² అని రాసుకోవచ్చు కదా. సో అబ్జర్వ్ చేశారా, రైట్ హ్యాండ్ సైడ్ మనం y/x టర్మ్స్లో రాయగలుగుతున్నాం ఇక్కడ. అంటే అర్థం ఏంటి, దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చెప్పా మీకు, వెల్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ సబ్స్టిట్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు vx. అయితే ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x. సో ఏమొస్తుందంటే dy/dx అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మీరు ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే మీకు v ప్లస్ x ఇంటూ dy/dx వస్తుంది. సో ఇది ఈ మోడిఫికేషన్ మీరు అప్లై చేయండి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. సో అప్లై చేస్తే what are we going to get? Let us see. So what are we going to get in this particular case, students? So observe చేయండి ఒకసారి. సో dy/dx ప్లేస్లో v ప్లస్ x ఇంటూ dv/dx వస్తుంది ఇజ్ ఈక్వల్ టు, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ y/x ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఇట్స్ గోయింగ్ టు బికమ్ v కదా. సో v ప్లస్ హాఫ్ v² వస్తుంది. v ప్లస్ హాఫ్ v² వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీ గాట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. v క్యాన్సిల్ అయిపోతుంది. యు సీ వీఆర్ ఏబుల్ టు రైట్ ఆల్ ద v టర్మ్స్ అలాంగ్ విత్ dv అండ్ ఆల్ ద x టర్మ్స్ అలాంగ్ విత్ dv. చూడండి ఒకసారి, dv/v² రాయొచ్చు అండ్ ఇది వచ్చేసి dx డివైడెడ్ బై 2x అని రాసుకోవచ్చు. టడాయ్ వచ్చేసింది కదా వేరియబుల్ సపరేబుల్. ఇంకా సొల్యూషన్ ఇక్కడ మనకి సొల్యూషన్ కనుక్కోవాలంటే ఇంటిగ్రేషన్ dv/v² ఏమవుతుంది, -1/v. అండ్ ఇంటిగ్రేషన్ dx/2x ఏమవుతుంది, హాఫ్ ln x వస్తుంది మీకు ప్లస్ c. అండ్ వాట్ ఈస్ v, y/x కదా. సో -x/y ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ln x ప్లస్ c. సో ఇది మన సొల్యూషన్. బట్ ఇది అడగట్లేదు క్వశ్చన్లో. సో బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ నా ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి అని. ఇప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం. వాడికి కావాల్సింది f of 1/2. అంటే బేసికలీ వాడికి కావాల్సింది వాల్యూ ఆఫ్ y at x is equal to 1/2. ఇది వాడికి కావాలి. ఓకే, సో ఇందులో x equal to 1/2 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది కావాలి వాడికి. కానీ మనకి c వాల్యూ తెలియాలి కదా. దానికి ముందు c వాల్యూ తెలియాలంటే వాడు ఒక హింట్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఈ కర్వ్ అనేది, ఈ y అనేది పాసింగ్ త్రూ 1, 2. అంటే x ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు y ఈక్వల్ టు 2 కదా. సో x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే
ఈ 1/2 ln x, ln 1 0. సో c వాల్యూ వచ్చేసి -1/2. సో c -1/2 అయితే what is the equation you are going to get then? -x/y is equal to half ln x -1/2 ఇలా వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం గైస్ ఇక్కడ? సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నౌ టేక్ x is equal to 1/2. x is equal to 1/2 కదా, చూద్దాం ఒకసారి y వాల్యూ ఎంత అవుతుందో అని. సో x equal to 1/2 అంటే -1/2y, ఇది వచ్చేసి 1/2 ln, ఇది వచ్చేసి ఎంత అవుతుంది 1/2 minus half అబ్బా. This is what you're gonna get. Okay, so let me do the simplification ఇక్కడ. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం -1/2. అయితే ఇక్కడ 2's క్యాన్సిల్ చేసేద్దాం. ఆల్రెడీ ఇగో డినామినేటర్లో 2's పడున్నాయి. సో 2'స్ని అయితే క్యాన్సిల్ చేసేచ్చు. 2 అండ్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ -1/y ఈ ln 1/2ని -ln 2 అని రాసుకోవచ్చు. ఇక్కడేమో -1 కదా. సో వాట్ ఈస్ y గోయింగ్ టు బీ ఫ్రమ్ హియర్? సో y వచ్చేసి సింపుల్గా 1/1 ప్లస్ ln 2. ఇది మీకు వచ్చే వాల్యూ. At x is equal to 1/2, మీ y వాల్యూ 1/1 ప్లస్ ln 2 రావాలి. ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఎస్, 1/1 ప్లస్ ln 2 బేసి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా చేయాలి ఈ క్వశ్చన్ అనమాట. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద ఈ సింప్లిఫికేషన్ పార్ట్ ఉంది కదా, అది డెడ్ ఈజీ, మీరు ఎలాగో చేసేస్తారు. బట్ ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఒకసారి చూసుకోండి మళ్ళీ కావాలంటే. సో ఫస్ట్ ఏం చేశాను, ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా, దానికోసం dy/dx y/x టర్మ్స్లో రాసుకున్నాం. ఆ తర్వాత y is equal to vx, ఆ స్ట్రాటజీ తెలిసిందే. ఆ y is equal to vx తీసేసుకొని సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ వాట్ వీ గాట్. ఇలా మంచిగా చక్కగా వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ అప్లై చేసి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, మంచిగా మనకి సొల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us go to another question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 ప్లస్ 2 into e raised to x by 5 dx ఇచ్చాడు, ప్లస్ 2 into e raised to x by y into 1 minus x by y into dy ఇచ్చాడు is equal to 0. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడగానే మీకు ఫస్ట్ వెలగాల్సింది ఏంటంటే ఇది y by x టర్మ్స్లో రాయలేము, ఇది ఖచ్చితంగా x by y టర్మ్స్లో రాయగలుగుతాం కదా. సో x by y టర్మ్స్లో రాయగలిగారు అంటే y by x టర్మ్స్లో కూడా రాయొచ్చు, అలా కూడా వస్తుంది ఆన్సర్. బట్ ఇట్స్ గోయింగ్ టు బీ ఈజీ ఇఫ్ యూ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x by y. సో x by y టర్మ్స్లో రాస్తున్నారు అంటే ఇక్కడ dy/dx తీసుకోకండి, dx/dy తీసుకోండి. సో బేసికలీ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే గైస్. సో ఇది రాయొచ్చు నేను సింపుల్గా. సో dx/dy ఇది సింప్లిఫై చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్, ఓకే ఇలా వస్తుంది మీకు, x/y -1 into 2 into e raised to x by y డివైడెడ్ బై, ఇది వచ్చేసి ఎంత అవుతుందంటే 1 ప్లస్ 2 into e raised to x by y ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? వెల్ యూ కెన్ క్లియర్లీ సీ రైట్ హ్యాండ్ సైడ్ x by y టర్మ్స్లో ఉంది, ఇది ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు, x/y is equal to v or x is equal to yv తీసుకోండి ఇప్పుడు. సో డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు y. సో dx/dy ఏమవుతుంది ఇక్కడ, v ప్లస్ dv/y. ఓకే, dv/, ఇక్కడ మనకి dv/dy, dv/dy, ఓకే dv/dy ఇంటూ y వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో లెట్ మీ అప్లై దిస్ మోడిఫికేషన్. సో ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ dx/dy ప్లేస్లో v ప్లస్ y ఇంటూ dv/dy అండ్ సారీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో రైట్ హ్యాండ్ సైడ్లో x/y ప్లేస్లో v పెట్టేసుకుందాం మనం. సో v -1 ఇంటూ 2 ఇంటూ e raised to v, అంతేనా, 2 ఇంటూ e raised to v, 2 ఇంటూ e raised to v అని తీసేసుకుందాం. సరే, అండ్ హోల్ డివైడెడ్ బై, ఇది వచ్చేసి 1 ప్లస్ 2 ఇంటూ e raised to v ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ v అటు సైడ్ తీసేద్దాం మనం. సో y ఇంటూ dv/dy ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఇస్ సింప్లీ 2 ఇంటూ v ఇంటూ e raised to v మైనస్ ఆఫ్ 2 ఇంటూ e raised to v మైనస్ ఆఫ్ v మైనస్ ఆఫ్ 2 ఇంటూ e raised to v మైనస్ ఆఫ్ 2v ఇంటూ e raised to v వస్తుంది అనమాట. ఎల్సిఎం తీసేసుకుంటే డైరెక్ట్గా రిజల్ట్ రాసేస్తున్నా, ఇదంతా సింప్లిఫికేషన్ పార్టే. సో ఐ హోప్ యూ గైస్ విల్ హ్యావ్ నో మోర్ డౌట్స్ హియర్. సో -2v ఇంటూ e raised to v డివైడెడ్ బై 1 ప్లస్ 2 ఇంటూ e raised to v వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఇది చాలా సింపుల్ అబ్బా, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ కెన్ క్లియర్లీ సీ v టర్మ్స్ హాయిగా dvతో రాసుకోవచ్చు, y టర్మ్స్ హాయిగా dyతో రాసుకోవచ్చు. సో బేసికలీ మీకు ఇలా రాసుకోవచ్చు కదా, 1 ప్లస్ 2 ఇంటూ e raised to v
డివైడెడ్ బై v ప్లస్ 2 ఇంటూ e రేస్ టు v ఇంటూ dv అండ్ ఇక్కడేమో మైనస్ ఆఫ్ dy డివైడెడ్ బై y. సో ఇలా మీరు వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు సింపుల్ ఇంటిగ్రల్సే. సో దీని సొల్యూషన్ కనుక్కోండి, సొల్యూషన్ కనుక్కొని v టర్మ్స్లో x బై y పెట్టుకోండి, యు ఆర్ గోనా గెట్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ ఆఫ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్వశ్చన్లో y బై x టర్మ్స్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆ రైట్ హ్యాండ్ సైడ్ x బై y టర్మ్స్లో కూడా ఉండొచ్చు కదా, లైక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకే, సో అది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఎవ్రీ టైమ్ ఇట్ నీడ్ నాట్ టు బి y బై x బై y కూడా రావచ్చు. సో ఆ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయండి. ఓకే, సో నౌ గైస్ ఏం చేద్దాం మనం? I think we are done with this method. Yes, we are done with the homogeneous equation method. చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో? ఆల్రెడీ 3 మెథడ్స్ అయిపోయాయి. వేరియబుల్ సెపరేబుల్ అయిపోయింది, ఆ f ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఆ మెథడ్ కూడా అయిపోయింది. ఇప్పుడేమో ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ కూడా అయిపోయింది. సో చాలా సింపుల్ అబ్బా. అంటే చెప్పా కదా, ఒక్కసారి మీకు మెథడ్ అర్థమైతే ఇంకా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అప్లికేషన్ పార్ట్ కూడా ఒకసారి మీకు తెలిసిపోతే ఎలా చేయాలో క్వశ్చన్స్ అయితే ఉతికారేస్తారు వెరీ ఈజీగా. ఓకే, సో నౌ లెట్ మీ గో టు దిస్ పర్టిక్యులర్ మెథడ్ విచ్ ఇస్ లీనియర్ డిఫరెన్షియల్. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఉన్న మెథడ్స్ అన్నిట్లో ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మెథడ్ ఏంటి, ఈ మెథడ్లో ఎలా చేయాలి అనే దానికి ముందు ఫస్ట్ అసలు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా కనిపిస్తుంది అని ఫస్ట్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో దానికోసం గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, LDE అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y, ఇంకోటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఐల్ టెల్ యూ వాట్ ఇస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ది ఫార్మాట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ dy by dx plus p times of y is equal to q, where p and q are functions of x or constants. Are functions of x or constants. ఇది ఫస్ట్ టైప్. ఒకవేళ మీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, dy by dx plus py, ఓకే, dy by dx plus py is equal to q, where p and q are constants అవ్వచ్చు, లేకపోతే functions of x అవ్వచ్చు. అప్పుడు ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బేసికల్ అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అంటాం. ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ dy by dx ప్లస్ y ఇంటూ e రేస్ టు x ఇస్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఎగ్జాక్ట్ ఈ ఫార్మాట్లో ఉంది. dy by dx y p అండ్ q ఏం చెప్పా మీకు? ఉంటే ఫంక్షన్స్ ఉండాలి, లేకపోతే కాన్స్టెంట్స్ ఉండొచ్చు. సో p ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, q కాన్స్టెంట్. సో డెఫినెట్గా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు. సో దిస్ ఇస్ ఫస్ట్ టైప్, LDE ఇన్ y. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఇచ్చాను నేను మీకు. ఓకే, ఇలా కాకుండా ఇలా కూడా ఉండొచ్చు, విచ్ ఇస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ LDE ఇన్ x. మరి LDE ఇన్ x అంటే ఎలా వస్తుందో తెలుసా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ దిస్ వే గైస్. ఇట్స్ గోయింగ్ టు బి dx by dy plus px is equal to q. అయితే ఇందులో p and q ఏమవుతుందో తెలుసా? p and q are going to be either functions of y. p and q ఏమవుతుంది ఇక్కడ? they can be either functions of y or constants కూడా అవ్వచ్చు. సో ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాశారనుకోండి, అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ x. If you want me to give you an example వచ్చేసి dx by dy plus 2 times of ఒక పని చేద్దాం ఇక్కడ, ప్లస్ 2 times of e raised to y into x is equal to 4 తీసుకోండి. This is a linear differential equation. Definitely చూడండి, dx by dy, ఓకే, x ఉంది, మనకు p ఏం కావాలి? ఫంక్షన్ ఆఫ్ y ఉండాలి, లేకపోతే కాన్స్టెంట్ ఉండాలి. ఫంక్షన్ ఆఫ్ y ఉంది. q ఏం కావాలి? ఫంక్షన్ ఆఫ్ y ఆర్ కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ ఉంది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x.
అర్థమైందా? సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇలా అన్నమాట. సో ఇట్ షుడ్ బీ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఎదర్ ఇన్ దిస్ టూ ఫార్మాట్. సో మళ్ళీ రాసేస్తున్నా ఇక్కడ. సో ఎదర్ ఈ ఫార్మాట్లోనే ఉండాలి, dy by dx plus py is equal to q ఫార్మాట్లో ఉండాలి, లేదంటే ఈ ఫార్మాట్లోనే ఉండాలి, dx by dy plus px is equal to q ఫార్మాట్లోనే ఉండాలి. ఓకే, అయితే పని చేద్దాం. ఒకటి I'll give you a couple of కొన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తాం, మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట ఇది అసలు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అని. సో రెడీయా? ఓకే ఫైన్. సో లెట్ us see the first one. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా లేదా టెస్ట్ చేయండి ఒకసారి. ఓకే, dy by dx ప్లస్ y ఇంటూ ఓకే p కాన్స్టాంట్ ఉంది, q ఏమో x ఫంక్షన్లో ఉంది. ఎస్, డెఫినెట్లీ ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సెకండ్ వన్ చూడండి ఒకసారి, x స్క్వేర్ dy by dx ప్లస్ y ఇంటూ 1 ప్లస్ x ఇస్ ఈక్వల్ టు మైనస్ x అవుతుందా అంటే చూడడానికి అవ్వకపోవచ్చు డైరెక్ట్గా, బట్ ఒక చిన్న మోడిఫికేషన్ చేశారనుకోండి, ఈ x స్క్వేర్తో డివైడ్ చేశారనుకోండి ఈ టూ టర్మ్స్, మీకు dy by dx ప్లస్ y టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ x బై x స్క్వేర్ వస్తుంది, అండ్ మీకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మైనస్ 1 బై x వస్తుంది. ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా? డెఫినెట్లీ dy by dx plus y into function of x is equal to a function of x. So yeah, definitely ఇది కూడా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ వన్, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు. అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు. ఒకవేళ మీరు దీన్ని మోడిఫై చేసినా కూడా మీకు dy by dx ప్లస్ x వస్తుంది, ఓకే, ఇజ్ ఈక్వల్ టు 2 by y వస్తుంది. అబ్బా, ఇది ఎక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. So no, this is not a linear differential equation. ఇది y square plus dy by dx equal to x square. No, ఇది కూడా ఖచ్చితంగా అవ్వదు. What about this one guys? dy by dx plus 1 by x ln y అంట, 1 by x into ln y. Is this going to be a linear differential equation? అంటే చూడడానికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లా ఉందా? లేదు. సో ఇది కూడా LDE కాదు. What about this one? ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. కావాలంటే ఈ 1 ప్లస్ వై స్క్వేర్ డివైడ్ చేయండి మీరు x అండ్ tan ఇన్వర్స్ yకి. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అర్థమైందా ఏది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు? సో మళ్ళీ చెప్తున్నాను గైస్, కావాలంటే ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, ఉంటే ఈ ఫార్మాట్లో ఉండాలి, dy by dx ప్లస్ py is equal to q ఫార్మాట్లో ఉండాలి, లేదంటే dx by dy ప్లస్ px is equal to q ఫార్మాట్లో ఉండాలి. ఇందులో p అండ్ q ఏమవ్వాలి? ఫస్ట్ దానిలో ఫంక్షన్స్ ఆఫ్ x అవ్వాలి, లేకపోతే కాన్స్టెంట్ అవ్వాలి. సెకండ్ దానిలో p అండ్ q ఫంక్షన్స్ ఆఫ్ y అవ్వాలి, లేదంటే కాన్స్టెంట్స్ అవ్వాలి. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ, అండ్ యా ఇట్స్ గివెన్ ఫర్ యూ క్లియర్లీ. అచ్చా, ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందంట, అవునా? మరి మీరైతే లేట్ సార్ అవ్వదు అన్నారు కదా. 1 by x ln y ప్లస్ dy by dx. సరే, ఏం పోయింది మనకి చెక్ చేసి చూద్దాం ఒకసారి. 1 by x ln y ప్లస్ వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? dy by dx ఇచ్చాడు కదా. ఓకే, dy by dx ఇస్ ఈక్వల్ టు 0. ఇది అవుతుందా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఇక్కడ సి అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1 by x ln y, ఇది మైనస్ dy by dx అని రాసుకోవచ్చు కదా. ఓకే, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, dx by dy is equal to x by, or I can write minus x by ln y. అంటే బేసికలీ టర్మ్స్ని ఉల్టా చేసేసాం. దీని నుంచి ఇలా రాయొచ్చా, dx by dy ప్లస్ x into 1 by ln y is equal to 0. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వదా? అవుతుంది. ఎస్, డెఫినెట్లీ అవుతుంది. అందుకే చెప్పాను, చూడగానే వెంటనే డిసైడ్ అయిపోకండి, కొంచెం మోడిఫై చేసి చూడండి అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఈ ఫార్మాట్లో ఉంది. dx by dy ప్లస్ x into a function of y or constant. ఓకే, ఫంక్షన్ ఆఫ్ ఫై వచ్చింది, కంప్లీట్లీ ఫైన్. ఇస్ ఈక్వల్ టు q. q కాన్స్టెంట్ ఉండొచ్చు కూడా, సో 0 కాన్స్టెంట్ ఉంది. సో ఎస్, డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి a linear differential equation. సో మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి a linear differential equation. ఏమవుతుంది ఇక్కడ కూడా? ఇది కూడా మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది, LDE. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో ఓన్లీ 3 and 4 అవ్వవు, మిగతావన్నీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ టాస్క్ అదనమాట మీకు. ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా,
ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియరా కాదా అని ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఇది అర్థమైతే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ హౌ టు సాల్వ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే దీనికి నేను ప్రూఫ్ చెప్పను, అనవసరంగా ప్రూఫ్ చెప్పి టైం వేస్ట్ మీకు. డైరెక్ట్గా మెథడ్ చెప్తా, మీరు గుడ్డిగా బ్లైండ్గా ఈ మెథడ్ ఫాలో అయిపోండి. ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కనిపించింది అనుకోండి, సింపుల్గా చెప్తున్నాను, నేను చెప్పిన మెథడ్ ఉందా దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోండి, స్టెప్స్ కూడా బ్లైండ్గా ఫాలో అయిపోండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఎలా ఆ స్టెప్స్ ఏంటి, ట్రై టు అండర్స్టాండ్. సో గైస్ ఇక్కడ ఫస్ట్ నేను రెండింటికి చెప్తా, రెండు ఫార్మ్స్కి చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q కదా ఈ ఫార్మాట్కి. అయితే స్టెప్ నంబర్ వన్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇలా రాసుకోండి. ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇలా రాయడం మాత్రం ఇంపార్టెంట్. ఇలా రాసిన తర్వాతనే మీరు ఐడెంటిఫై చేయండి పి ఏది క్యూ ఏది అని. సో వన్స్ యూ గెట్ టు నో వాట్ ఇస్ పి అండ్ క్యూ, స్టెప్ నెంబర్ 1 ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఐఎఫ్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే ఇట్ ఇస్ సింప్లీ ఈ రేస్ టు ఇంటిగ్రేషన్ పీడిఎక్స్. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది కనుక్కోండి మీరు. పి ఇక్కడ నుంచి వస్తుంది కదా, పి ఇక్కడ నుంచి తెలుస్తుంది కదా, సో అక్కడ ఆ పి తీసుకొని ఈ రేస్ టు ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ కనుక్కోండి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటి, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మీరు ఈ ఈక్వేషన్లో పడేయండి. ఏ ఈక్వేషన్లో, దిస్ ఈక్వేషన్ విచ్ ఐమ్ గోయింగ్ టు రైట్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ సొల్యూషన్ ఏంటి అంటే చాలా సింపుల్, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to integration q into integrating factor into dx. ఇది మన సొల్యూషన్. ఇదే సొల్యూషన్ యాక్చువల్గా. దిస్ ఇట్ సెల్ఫ్ is going to be the solution of this linear differential equation guys. సో ఈ సొల్యూషన్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీకు స్టెప్ నెంబర్ 1లో వస్తుందా, దాన్ని ఇక్కడ పడేసేయండి. పడేసిన తర్వాత సింప్లిఫై చేస్తే మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బీ ద సొల్యూషన్. అంతే సింపుల్. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇదే ఫార్మాట్లో వెళ్ళాలి మీరు. ఒకవేళ మీకు ఇంకొక ఫార్మ్ ఉందనుకోండి, ఇఫ్ యు నో ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకవేళ ఈ ఫార్మ్లో వచ్చింది అనుకోండి, లెట్ us say dx/dy ప్లస్ px ఇస్ ఈక్వల్ టు q అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్, కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ టర్మ్స్లో y తీసుకుంటాం అంతే, ఎక్స్ ప్లేస్లో y తీసుకుంటాం అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ కూడా స్టెప్ నెంబర్ 1 ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ రేస్ టు ఇంటిగ్రేషన్ పి డిఎక్స్ రాసే బదులు ఏం చేస్తామంటే ఇక్కడ డివై తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. అండ్ ఒకవేళ స్టెప్ నెంబర్ 2 రాయాలనుకోండి, సో సొల్యూషన్ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ద సొల్యూషన్ విల్ బి x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఇంటూ డిఎక్స్ రాసే బదులు నేను ఇక్కడ ఇంటూ డివై రాసేస్తా. అండ్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంతే. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మీకు ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినా కూడా యూ కెన్ సాల్వ్ ఇట్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ ఫార్మ్. ఓకే, ఇదంటే ఈ మెథడ్ ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఇస్తే, లేకపోతే ఈ మెథడ్ ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఇస్తే. ఓకే, సో పని చేద్దాం. లెట్ మీ టేక్ ఎ క్వశ్చన్ ఫర్ యూ టు మేక్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో అగైన్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చూడడానికి అయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అయితే లేదు. సో చూద్దాం ఒకసారి, కెన్ వి రెడ్యూస్ ఇట్, కెన్ వి మోడిఫై ఇట్ ఇంటూ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వై స్క్వేర్ ఉంది ఇక్కడ, ఇది వచ్చేసి మనకి dy/dx ఇంటూ 1/y మైనస్ x అని రాసుకోవచ్చు. సో దీన్ని రాయొచ్చామైనా dx/dy ఈజ్ ఈక్వల్ టు నాకు వచ్చేసి 1 మైనస్ xy డివైడెడ్ బై వై స్క్వేర్ వస్తుందబ్బా, అంతేనా. 1 మైనస్ xy డివైడెడ్ బై వై స్క్వేర్ సపరేట్గా తీసుకుందాం ఒకసారి, చూద్దాం ఒకసారి. dx/dy ఏమవుతుంది ఇక్కడ 1/y స్క్వేర్ మైనస్ ఆఫ్ x/y వస్తుంది. ఓకే, ఈ మైనస్ x/y ఇటు రాసుకుందాం మనం ఒకసారి. సో dx/dy ఏమవుతుంది ఇక్కడ ప్లస్ x ఇంటూ 1/y ఇస్ ఈక్వల్ టు 1/y స్క్వేర్. అబ్జర్వ్ చేయండి, ఇస్ దిస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఎస్. dx/dy ప్లస్ x ఇంటూ p ఏ ఫామ్లో ఉంది, q ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఉంది కదా, మనకి y కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ y కావాలి.
q కూడా in terms of y ఉంది. So definitely this is an LDE. So దీని సొల్యూషన్ ఏంటి ఇక్కడ? How do you find out the solution, guys? So first integrating factor కనుక్కోవాలి. So అది e raised to integration 1 by y dy కదా. So it's going to be e raised to integration 1 by y వచ్చేసి ln y. మనకు ఆల్రెడీ తెలుసు e raised to ln y is simply going to become y. So solution ఏంటి? X into integrating factor y is equal to whole integral. It's going to be integrating factor into q and dy. So ఇక్కడ y cancel అయిపోయి మీకు x into y ఏమొస్తుంది? Integration dy by y, which is simply nothing but ln y plus c, and this is going to be the right answer. అంతే. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సింపుల్ కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ టెలింగ్ యూ గైస్. చిన్న క్వశ్చన్ని ఫస్ట్ చూడండి, అసలు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు దాన్ని మోడిఫై చేయగలుగుతున్నారా లేదా. చేయగలిగారు అనుకోండి, సూపర్, చేసేసి మెథడ్ అప్లై చేసేయండి, చాలా డెడ్ ఈజీ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు JEE Main 2020లో ఈ క్వశ్చన్ అడిగారు. సో లెట్ us see how do we solve this question అబ్బా. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనం చూద్దాం ఎలా సాల్వ్ చేస్తామో. సో ఫస్ట్ థింగ్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? Let y is equal to f of x is the solution of this differential equation such that y of 0 is equal to 0, then y of 1 value ఏంట్రా బాబు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఎలా కనుక్కోవాలి ఈ క్వశ్చన్? వెల్ ఫస్ట్ థింగ్ గైస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. e raised to y into dy by dx minus e raised to y is equal to e raised to x. ఇలా వచ్చింది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే అబ్జర్వ్ చేయండి, ఐమ్ నాట్ టెలింగ్ యూ డైరెక్ట్లీ ఇందులో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లై చేసేయండి అని. వేరియబుల్ సపరేబుల్ ట్రై చేయండి. ఐ థింక్ వేరియబుల్ సపరేబుల్ అయితే అస్సలు కుదరదు ఇక్కడ. అంటే ఆల్ ద y టర్మ్స్ అలాంగ్ విత్ dy, ఆల్ ద x టర్మ్స్ అలాంగ్ విత్ dx అయితే కష్టమే. హోమోజీనియసా? కాదు, ట్రై చేయండి. y by x టర్మ్స్లో అయితే రాయలేరు దీన్ని. సో ఇంకా మిగిలిపోయింది ఏంటబ్బా, ఒకటే మెథడ్. వాట్ ఈస్ దాట్ మెథడ్? వెల్, దాట్ మెథడ్ యాక్చువల్లీ దీన్ని ఇంకో మెథడ్లో కూడా వేయచ్చు. నాకైతే ఇంకో ఐడియా తట్టింది. సరే, ఓ పని చేద్దాం. ఫస్ట్ నేను దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇంకో మెథడ్ కూడా డిస్కస్ చేస్తా. ఎవరికైనా ఆల్రెడీ ఐడియా వచ్చుంటే ఇంకో మెథడ్ మీరు పాజ్ చేసి అట్లా కూడా ట్రై చేయండి. ఓకే, అయితే సార్ ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే కాదు కదా. ఆఫ్ కోర్స్ కాదు. అయితే మరి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీన్ని నేను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి రెడ్యూస్ చేయొచ్చు. ఎలా? సింపుల్. e raised to y t పెట్టుకున్నాను అనుకో, డిఫరెన్షియేట్ చేయండి బోత్ ద సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. e raised to y dy by dx ఏమవుతుంది? dt by dx. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ e raised to y dy by dx ఉందా, దాన్ని మీరు dt by dxతో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, మైనస్ e raised to y ఏమవుతుంది? t అవుతుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి e raised to x ఉండిపోతుంది. ఇప్పుడు ఇది LDEయా? ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. e raised to minus dx which is e raised to minus x అబ్బా. అండ్ సొల్యూషన్ ఏమవుతుంది? y ఇంటూ y కాదు, ఇక్కడ మనకున్న వేరియబుల్ t కదా. సో సొల్యూషన్ వచ్చేసి మీకు t ఇంటూ e raised to minus x is equal to integration e term integrating factor into this q which will be 1. సో ఓన్లీ dx అంటే x plus c వస్తుంది మీకు. సో బేసికలీ మీకు వచ్చే సొల్యూషన్ ఏంటో తెలుసా? t ఇంటూ e raised to minus x is equal to x plus c, or I can write down t is equal to e raised to x into x plus c. t అంటే ఏంటి? ఏం తీసుకున్నాం? t అంటే e raised to y. సో e raised to y is equal to e raised to x into x plus c. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? y at 1, y at 0 is 0 ఇచ్చాడు. సో 0 సబ్స్టిట్యూట్ చేయండి. e raised to 0 1, e raised to 0 1, 0 plus c. సో c వాల్యూ 1 అబ్బా. సో c 1 పెట్టేసుకోండి. సో దేర్ ఫోర్ మనకు వచ్చిన ఈక్వేషన్ అయితే e raised to y is equal to e raised to x into x plus 1. సో దీని వాల్యూ అడుగుతున్నాడు, ఇక్కడ నుంచి y వాల్యూ అడుగుతున్నాడు x equal to 1 దగ్గర. సో x equal to 1 పెట్టుకుంటే మీకు వచ్చేసి e into 1 plus 1 2 వస్తుంది. అండ్ ఇఫ్ యూ అప్లై ln on both the sides you will get y ln 2e. This is what you are going to get. Or దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, ln 2 plus 1 అని కూడా మీరు రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. చూద్దాం ఒకసారి ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూద్దాం ఒకసారి. ln 2 plus 1, yes, 1 plus ln 2, and definitely that's the right answer.
సో అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ? సో సింపుల్. ఇక్కడ ఏం చేశానంటే ఒక చిన్న మోడిఫికేషన్ తోటి e⁻y = t తోటి నేను ఏం చేశాను, ఈ ఉన్న క్వశ్చన్ని బేసికలీ మోడిఫైడ్ ఇంటూ విచ్ వన్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ అక్కడ నుంచి నేను సొల్యూషన్ చేసేసాను. అయితే ఇదే క్వశ్చన్ నాకు ఇంకొక టెక్నిక్ అర్థమైంది, తట్టిందంటే ఇలా కూడా చేయొచ్చు యాక్చువల్గా. అబ్జర్వ్ చేయండి ఒకసారి. e⁻y ఇంటూ dy/dx -1 e⁻x కదా, ఇలా ఇచ్చాడు కదా. అయితే మనం ఇలా కూడా చేయొచ్చు కదా ఈ క్వశ్చన్ని. అబ్జర్వ్ చేయండి ఒకసారి. dy/dx -1 ఏమవుతుంది, e⁻x-y అవుతుంది. అగ్రీడ్? ఎస్. అట్ సైడ్ తీసుకెళ్ళాలనుకోండి, e⁻x/e⁻y e⁻x-y. అయితే ఇక్కడ మనకి dy/dx e⁻x-y +1 అని రాసుకోవచ్చా? ఆఫ్ కోర్స్, డెఫినెట్గా మనం రాసుకోవచ్చు ఇలా. సో సార్ ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి, dy/dx ఈజ్ బేసికలీ ఏ ఫంక్షన్ ఆఫ్ ax + by + c. అంటే ఇక్కడ ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఏం చేస్తానంటే x-y = t పెట్టేసుకుంటాం. సో డిఫరెన్షియేట్ చేయండి, 1 - dy/dx dt/dx వస్తుంది. సో బేసికలీ గైస్ dy/dx అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 1 - dt/dx అవుతుంది. 1 - dt/dx e⁻x-y కదా, అంటే e⁻t ఇక్కడేమో +1. సో 1 క్యాన్సిల్ అయిపోతుంది. మీకు వచ్చేదేమో dt × e⁻t -dx వస్తుంది. ఇంటిగ్రేట్ చేసేయండి, ఇక్కడ మీకు వచ్చేసి e⁻t x + c వస్తుంది అప్ప. అండ్ t ఏం తీసుకున్నాను నేను, x-y కదా. సో e⁻y - x x + c. ఇదిగోండి, ఇది మన సొల్యూషన్. అండ్ లెట్ మీ టెల్ యూ, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, e⁻y e⁻x x + c. ఇలా కూడా దాన్ని మోడిఫై చేయొచ్చు. అండ్ మనకి ఇందాక వచ్చిన సొల్యూషన్ ఇప్పుడు వచ్చిన సొల్యూషన్ సేమ్. సో క్వశ్చన్ని మీరు ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్లో అయితే ఇచ్చిన క్వశ్చన్ని ఎల్డీలోకి మోడిఫై చేసి చేసాం, లేదంటే డైరెక్ట్గా మనకు తెలుసు ఆల్రెడీ ఆ f(ax + by + c) ఆ ఫామ్లో కూడా చేస్తాం. సో ఇది నోట్ చేసుకోండి కావాలంటే గైస్, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ పోతుంది నేను ఈ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతే. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ దిస్ డౌన్. ఓకే ఫైన్. సో గైస్ లెట్ మీ డూ వన్ థింగ్. నోట్ చేసుకున్నారా? కావాలంటే పాజ్ చేయండి వీడియోని, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే ఫైన్. సో నౌ వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ గో టు అనదర్ క్వశ్చన్. ఓకే, JEE Main 2021లో అడిగాడు ఇప్పుడు ఈ క్వశ్చన్ని. ఓకే, సో ఎలా చేద్దాం ఈ క్వశ్చన్? లెట్ us అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ గైస్. అయితే ఇఫ్ y = y of x is the solution of this entire thing. ఓకే, అయితే మనం ఏం చేయాలి ఇక్కడ? దెన్ ఈ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే సరే, మనకైతే ఫస్ట్ y కనుక్కుందాం, ఆ తర్వాత మిగతా అంతా చూసుకుందాం మనం. ఓకే, సో y కనుక్కోవాలంటే అబ్జర్వ్ చేయండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. e⁻sin y × cos y, యాక్చువల్గా కామన్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ సరే ఇంటూ dy/dx ప్లస్ e⁻sin y × cos x. ఓకే, ఇంటూ cos x. ఓకే, = cos x. చాలా చాలా సింపుల్ అబ్బాయి క్వశ్చన్. ఇందులో కాంప్లికేషన్ ఏముంది? ఐ థింక్ దెర్ ఈస్ నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ క్వశ్చన్, రైట్? ఐ థింక్ మీరు దీన్ని వేరియబుల్ సపరేబుల్తో కూడా చేసేయచ్చు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంతే కదా? అంటే ఇందులో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మాత్రమే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకెళ్లారనుకోండి, మీరు చూడండి ఇక్కడ e⁻sin y × cos y × dy/dx ఇప్పుడు దీన్ని ఇక్కడ సైడ్ తీసుకెళ్లారనుకోండి, క్లియర్గా మీకు ఎలా వస్తుంది క్వశ్చన్ చూడండి ఒకసారి. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ ఇన్ దిస్ వే, cos x × 1 - e⁻sin y. ఇది రాసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు అన్ని y టర్మ్స్ అలాంగ్ విత్ dy రాసుకోగలుగుతాను, ఏం ప్రాబ్లం లేదు. అండ్ అన్ని x టర్మ్స్ అలాంగ్ విత్ dx రాసుకుంటాం. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. అయితే వేరియబుల్ సపరేబుల్ మెథడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు ఇగో ఇవన్నీ y టర్మ్స్ అబ్బా, ఇవన్నీ y టర్మ్స్, ఇవన్నీ dyతో రాసేసుకో. ఈ dx అట్ సైడ్ తీసుకెళ్ళు, cos x × dx అయిపోయింది క్వశ్చన్, అంతే. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఆర్ ఎల్స్ ఈ క్వశ్చన్ని మీరు ఇలా కూడా చేయొచ్చు. ఎలా? వెల్ ఇందాక చేసినట్టు ఈ e⁻sin y ఉందా, దాన్ని t తీసుకోండి. e⁻sin yని మీరు t తీసుకుంటే డిఫరెన్షియేట్ చేయండి. e⁻sin y
ఇంటూ కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఏమవుతుంది ఇక్కడ డిటీ బై డిఎక్స్ వస్తుందబ్బా. సో ఇప్పుడు దీన్ని అప్లై చేశారనుకోండి, ఈ పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా మోడిఫై అవుతుందో చూడండి ఒకసారి. సో ఈ రేస్ టు సైన్ వై కాస్ వై డివై బై డిఎక్స్ ఏమవుతుంది ఇక్కడ డిటీ బై డిఎక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ప్లస్ టీ ఇంటూ కాస్ ఎక్స్ వస్తుంది ఇస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో అగైన్ దిస్ ఈజ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మళ్ళీ మీకు తెలిసిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫండా అప్లై చేయండి, యూ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. యూజ్ చేస్తే వేరియబుల్ సపరేబుల్ యూజ్ చేయండి, లేకపోతే దీనిలో యూజ్ చేయండి. దీని నుంచి వై వాల్యూ కనుక్కోండి అబ్బా. అది ఇంకా మీరు చేసేసాను, నేను చేయట్లేదు, అది చాలా ఈజీ. ఆల్రెడీ ఇది ఇంతవరకు తీసుకొచ్చా. ఇది సాల్వ్ చేసేసి వై కనుక్కోండి. ఆ తర్వాత వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి మీకు ఆ కాన్స్టెంట్ వాల్యూ తెలుస్తుంది. ఆ తర్వాత ఆ వై ఫంక్షన్లో ఎక్స్ ఈక్వల్ టు π/6, ఎక్స్ ఈక్వల్ టు π/3, ఎక్స్ ఈక్వల్ టు π/4 పెట్టారు అనుకోండి, you're gonna get the answer. Okay, so I hope this is clear for everyone out there. అలా చేస్తే మీకు రావాల్సిన ఆన్సర్ అయితే 1. This is the answer guys, 1 should be the answer. Okay, so fine, I hope this is also clear. So ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం, let me go to another question. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ. ఓకే, సో IIT-JEE 2007లో అడిగాడు, పాత క్వశ్చనే. బట్ లెట్స్ సీ హౌ డు వి డూ దిస్ క్వశ్చన్. లెట్ f of x be a differentiable let f of x be differentiable on the interval 0 to infinity such that f of 1 is equal to 1 and limit t tending to x, this particular function is given, is equal to 1 అన్నాడు. మనకి ఇక్కడ f of x కనుక్కోరా బాబు అంటున్నాడు. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ గైస్. లిమిట్ t tending to x. ఓకే, t స్క్వేర్ f of x ఇచ్చాడు మనకి, మైనస్ ఆఫ్ x స్క్వేర్ f of t ఇచ్చాడు ఇక్కడ. ఓకే, హోల్ డివైడెడ్ బై t మైనస్ ఎక్స్ అంటున్నాడు అప్ప. దిస్ ఇస్ వాట్ ఇస్ గివెన్. అయితే అబ్జర్వ్ చేయండి ఒకటి, దిస్ ఇస్ ఇన్ 0/0 ఫార్మ్. అగ్రీడ్, దిస్ ఇస్ ఇన్ 0/0 ఫార్మ్. అండ్ వేరియబుల్ ఏంటి ఇక్కడ t, ఎక్స్ కాదు వేరియబుల్. అది కొంచెం జాగ్రత్తగా చూడండి, అందుకే ఇది IIT-JEE లెవెల్ క్వశ్చన్ అయిపోయింది. అంటే అంత కాంప్లికేట్ ఏం కాదు, మీకు బేసిక్స్ వస్తే ఐ థింక్ యూ కుడ్ హ్యావ్ ఈజీలీ అండర్స్టూడ్. ఇక్కడ మనది t వేరియబుల్, సో ఎక్స్ ఏమవుతుంది కాన్స్టెంట్. ఓకే, సో ది డిఫరెన్షియేట్ ఇప్పుడు 0/0 అంటే ఎలాస్పెటల్ అప్లై చేయొచ్చు మనం. ఎలాస్పెటల్ అప్లై చేశారనుకోండి, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. లిమిట్ t టెండింగ్ టు x. ఓకే, యూ ఆర్ గోయింగ్ టు గెట్ t స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t అవుతుంది. f of x అలానే పెట్టేసుకోండి, 2t f of x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. ఇక్కడ డిఫరెన్షియేట్ చేయకండి, అదే చెప్తున్నాను రా బాబు. ఇక్కడ రాసేస్తాను నేను. ఇక్కడ ఏం రాస్తానంటే t ఈజ్ వేరియబుల్ ఇయర్. ఈ పర్టికులర్ కేసులో t వేరియబుల్ మనకి, x ఏమో కాన్స్టెంట్ మనది. ఓకే, x అయినా f of x అయినా కాన్స్టెంట్ మనకి ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ అలా పెట్టేసి f డాష్ ఆఫ్ t వస్తుంది ఇక్కడ, హోల్ డివైడెడ్ బై t మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ఆఫ్ కోర్స్ ఇస్ ఈక్వల్ టు, అది ఇచ్చింది ఏంటి, ఇస్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు క్వశ్చన్లో. t ఈక్వల్ టు x పెట్టేశారు అనుకోండి, మీకు వచ్చేది 2x ఇంటూ f of x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. ఇట్ మైట్ లుక్ డిఫరెంట్, ఎలా సాల్వ్ చేయాలి సార్ f of x ఎలా సాల్వ్ చేయాలి అనుకుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ గైస్, ఇది ఆల్రెడీ మనం చేసాం, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అదే రాస్తాను నేను. 2 టైమ్స్ ఆఫ్ f of x మైనస్ ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ f డాష్ ఆఫ్ x కదా. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు f of x ని y తీసుకోవచ్చు, 2y. మరి f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, dy బై dx ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. అంతే, ఇదే ఇచ్చిండు క్వశ్చన్లో. ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ, యూ కెన్ రైట్ దిస్ యాజ్ 2y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు dy బై dx ఇంటూ ఎక్స్ స్క్వేర్. వేరియబుల్ సపరేబుల్ మెథడ్, ఎస్. సో మనకు వచ్చేది dy డివైడెడ్ బై 2y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు dx డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. వేరియబుల్ సపరేబుల్ ఇంటిగ్రేట్ చేసేయండి 2 సైడ్స్, దీని నుంచి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది డెఫినెట్లీ. అందులో f of 1 ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఆ కాన్స్టెంట్ వాల్యూ తెలుస్తుంది. ఆ తర్వాత f of x కనుక్కోండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ అయితే మీకు వదిలేస్తున్నా. బట్ అర్థమైంది కదా ఈ క్వశ్చన్. సో కొన్నిసార్లు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలాంటి దానిలో కూడా యూజ్ అవుతుంది, లిమిట్ క్వశ్చన్లో కూడా. యాక్చువల్ లిమిట్ క్వశ్చన్ కాదు, అలా ఫ్రేమ్ చేశాడు క్వశ్చన్ మనకి. ఓకే, సో ఇలా వచ్చింది అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. f of x y, f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, dy బై dx. సో దీని నుంచి కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇలా సాల్వ్ చేస్తే గైస్ మీకు ఆన్సర్ వచ్చి రావాల్సింది a 1/3x ప్లస్
2x² 3 వస్తుంది ఆన్సర్ అనమాట. సో చెక్ చేసి చూడండి ఒకసారి. సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్సో క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో నా ఏం చేద్దామంటే మనం లెట్ us గో టు ద నెక్స్ట్ ఫార్మ్. ఇప్పుడు కొన్ని ఫార్మ్స్ ఉంటాయి వేరియబుల్ సెపరేబుల్ మెథడ్లో కూడా, కొన్ని వేరియబుల్ సెపరేబుల్ అంటున్నా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా కొన్ని ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ఒక సర్టెన్ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఆ సర్టెన్ మోడిఫికేషన్ చేసిన తర్వాతనే దాట్ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే అది ఒక ఎల్డిఈలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అవి డిస్కస్ చేద్దాం. అందులో 2 ఉన్నాయి, చాలా సింపుల్, ఎక్కువ టైం తీసుకోవద్దు. అండ్ గైజ్ బిఫోర్ యు నో వి గెట్ ఇన్ టు దిస్ టాపిక్స్, ఇంకోటి చెప్తున్నా వినండి. మాక్ టెస్ట్ రాయండి, మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి. బికాజ్ ఎగ్జామినేషన్స్ దగ్గర వచ్చాయి. ఐ థింక్ హార్డ్లీ 25 days ఉన్నట్టున్నాయి అంతే కదా. సో 25 days ఉన్నాయి. సో ఈ టైంలో అట్లీస్ట్ ఒక 4 to 5 మాక్ టెస్ట్ అయితే రాయండి, మినిమం 4 to 5. ఇప్పుడు మాక్ టెస్ట్లో తక్కువ వస్తున్నాయి మార్కులు, ఎలా సార్ తక్కువ వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ పడిపోతుంది, నాకు భయం వేస్తుంది అంటే అదే మెయిన్ మార్క్స్ కాదు కదరా. ఒకవేళ సరే అది ఫైనల్ ఎగ్జామినేషన్ మార్క్స్ అయితే అప్పుడు భయపడండి. బోర్డ్ మాక్ టెస్ట్ కూడా భయపడితే మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా ఫేస్ చేస్తారు. సో మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, అసలు నాకు ఎంత వచ్చురా బాబు, నేను ఎంత స్కోర్ చేయగలుగుతారా బాబు అని ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతాయి నీ మీద, నీకే ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లెటర్ సే 300 మార్కులకి 4 మాక్ టెస్ట్లో ఆన్ అన్ యావరేజ్ 150 వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు ఏం చేస్తామంటే నీ మైండ్లో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఓకే, నేను మాక్ టెస్ట్లో రాసినప్పుడు నాకు 150 వచ్చింది అంటే మెయిన్ ఎగ్జామ్లో ఒక మినిమం 140 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అని ఆ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తావు నువ్వు. అలా వెళ్ళినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అంత భయం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రాసావు కాబట్టి, పేపర్స్ నీకు తెలుసు కాబట్టి. సో ఇలా రైట్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ మాక్ టెస్ట్ సెట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో మీ వీకర్ ఏరియాస్ ఏంటి, స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు. 25 days ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం, లెట్ మీ టెల్ యూ, మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ టైమే ఇది. సో ఈ టైంని మీరు జాగ్రత్తగా వాడుకోండి, మాక్ టెస్ట్ చేయండి, దానిలో అనాలిసిస్ చేయండి. గుడ్డిగా మాక్ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళకండి, దానివల్ల కూడా యూజ్ ఉండదు. మంచిగా ప్రశాంతంగా ఒక మాక్ టెస్ట్ అవ్వగానే అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కరెక్ట్ చేశారో మెచ్చుకోండి, మిమ్మల్ని మెచ్చుకోండి, అది కూడా ఇంపార్టెంటే. అన్ని తప్పులు వెతుకుతూ ఎక్కడైతే కరెక్ట్ చేశారో దాన్ని ఇగ్నోర్ చేయకండి, ఎక్కడైతే కరెక్ట్ చేశారో చూడండి, అమ్మయ్య అనుకోండి, ఓకే నాకు ఈ చాప్టర్ వచ్చు, కరెక్ట్గా చేశా అని మిమ్మల్ని మీరు మెచ్చుకోండి, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఎక్కడైతే తప్పు పోయిందో అబ్జర్వ్ చేయండి, ఎక్కడ తప్పు చేశారు, కాన్సెప్ట్ తప్పు చేశారా, క్యాలిక్యులేషన్ తప్పు పోయిందా అని. ఇలా మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళండి గైస్. చెప్తున్నాను, ఎగ్జామ్ ముందు యూ ఫీల్ లాట్ బెటర్, యూ ఫీల్ రియలీ లాట్ బెటర్. అండ్ మీకు ఏం చెప్పాను, ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతాయి, బట్ పక్కా అదే రావాలి అని గోల్ మాత్రం పెట్టుకోకండి. అంటే ఇప్పుడు మాక్ టెస్ట్లో నాకు 150 వస్తున్నాయి అంటే 300కి పక్కా 150 వస్తుండే, సో ఫైనల్ ఎగ్జామ్లో కూడా 150 వస్తుంది అని మాత్రం వెళ్ళకండి, ఆ మైండ్ సెట్తో వెళ్ళకండి. ఎందుకో చెప్పనా, ఎందుకు అంటే మాక్ టెస్ట్ పేపర్ ఫైనల్ పేపర్ సేమ్ అవ్వకపోవచ్చు. మాక్ టెస్ట్లో ఎంత టఫ్గా వచ్చిందో ఫైనల్ పేపర్ ఈజీ ఉండొచ్చు, లేకపోతే ఉల్టా కూడా అవ్వచ్చు. మాక్ టెస్ట్లో ఈజీ ఉండి ఫైనల్ పేపర్ చాలా టఫ్ వచ్చి ఉండొచ్చు. సో నేనేమంటున్నానంటే బేసిక్గా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, సరే నాకు మాక్ టెస్ట్లో ఇంత పర్సంటేజ్ మార్క్స్ వస్తుండే, లేకపోతే ఇంత అక్యురసీ, ఒక 30 క్వశ్చన్లు చేస్తే నేను అందులో పక్కా 25 కరెక్ట్ అయ్యేవి, లేకపోతే 40 క్వశ్చన్లు చేస్తే పక్కా 38 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యేవి. ఇవి చాలా మంచి అంటే ఈ మంచి ఫ్యాక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదు నాకు పక్కా 160 రావాలి, పక్కా 170 రావాలి, పక్కా 150, ఇలా పక్కాగా ఏదనుకోకండి, ఎందుకంటే ఆ డే ఆఫ్ ఎగ్జామినేషన్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందరు ఎంత ప్రెషర్లో, మీరెంత ప్రెషర్లో ఉన్నారో అందరూ అంతే ప్రెషర్. అండ్ అద్భుతం ఏంటంటే, బ్యూటీ ఏంటంటే రిలేటివ్ మార్కింగ్. మనకి మెయిన్ మార్క్స్ కాదు కావాల్సింది, పర్సంటైల్ కదా. పర్సంటైల్ అంటే రిలేటివ్ మార్కింగ్, టాప్ ఎవరికి వచ్చిందో దాన్ని బట్టి నీ పర్సంటైల్ డిసైడ్ అవుతుంది. సో అందుకే అంటున్నాను, డోంట్ వరీ, పేపర్ టఫ్ వచ్చినా కూడా, లెట్ us సే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేశారు, చాలా టఫ్ అనిపించింది పేపర్, మీకు రావట్లేదు అంటే మీకు అనిపిస్తుందంటే అందరికీ అది అలాగే అనిపిస్తున్నట్టు కదా. అన్లెస్ అంటే అసలు మీరేం చదువుకోకుండా వెళ్తే అఫ్కోర్స్ మీకు టఫే అనిపిస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ 70-80% సిలబస్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకే టఫ్ అనిపిస్తుంది అంటే చాలామందికి టఫే ఉన్నట్టు.
సో డోంట్ గెట్ ఇన్ టు దట్ థింకింగ్, అరే నాకు పేపర్ దొబ్బిందని అనుకోకండి. మీరు ఇలా అనుకోండి ఏంటంటే, అమ్మయ్య ఓకే ఫైన్ పేపర్ టఫ్ ఉంది అంటే మేబీ అందరికీ టఫ్ ఉండొచ్చు, సో లెట్ మీ గివ్ మై బెస్ట్. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అది 20, 30, 40, 50 మీకు ఎన్ని వస్తాయని చేసేయండి. పాజిటివ్ థింకింగ్తో ఉండండి గైస్. ఈ టైంలో ఎలాంటి నెగిటివ్ థాట్స్ మీ మైండ్లోకి రానియకండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉండదు తెలుసా, కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ కూడా. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మంచి కావాలంటే ఇన్స్పిరేషన్ కోట్స్ చదవండి, వాట్ ఎవర్ కీప్స్ యూ మోటివేటెడ్ అవన్నీ చేస్తూ ఉండండి. బట్ ఎలాంటి నెగిటివ్ థాట్స్, ఎలాంటి నెగిటివ్ వైబ్స్ మాత్రం మీ చుట్టూ తెచ్చుకోకండి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైం. ఈ టైంలో కానీ మీరు కానీ మీ బెస్ట్ ఇచ్చారనుకోండి, ఇంకా ఆ తర్వాత సెట్ అయిపోయినట్టే. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఏదో చెప్పాలనిపించింది, మరి మొత్తం క్లాస్ నడుస్తుండే కదా, మీకు కూడా బోర్ కొట్టొచ్చి ఉంటుంది. సో అందుకే చెప్పేశాను నేను. సో అగైన్ లెట్ us గెట్ బ్యాక్ టు ద క్లాస్. ఓకే, సో గైస్ ఇక్కడ ఏముంది మనకి, సో ఫస్ట్ థింగ్ ఇది రెడ్యూసబుల్ టు ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎలా అంటే, ట్రై టు అండర్స్టాండ్, ఒకవేళ మనకి ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, f dash of y into dy by dx plus p into f of y is equal to q. This can always be reduced to a linear differential equation. ఎలా సార్ అంటే, ఇలా మనం రెడ్యూస్ చేయొచ్చు. All you have to do is put this f of y is equal to t. ఇలా పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ మోడిఫికేషన్ ఏం చేస్తుందంటే, ఈ ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లా మార్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ ఇది ఎల్డియా కాదు కదా. సో ఒకవేళ మీరు tan x is equal to t పెట్టుకోండి ఒకసారి, సారీ tan y, ఇక్కడ tan y చూసుకోలేదు నేను. సో tan y is equal to మీరు t పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ tan y is equal to t. సో secant square y into dy by dx ఏమవుతుంది ఇక్కడ, it's going to become dt by dx, correct, right? So if you apply this modification, observe చేయండి ఒకసారి ఇప్పుడు ఏమవుతుందో. సో secant square y dy by dx ఏమవుతుంది, dt by dx అయిపోయింది, ప్లస్ 2x into ఇదేమో t అయిపోతుంది, ఇదేమో x క్యూబ్. అప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఇది మన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో అండర్స్టూడ్ ఎవ్రీవన్, గాట్ ఇట్? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇలాంటి మోడల్ వచ్చింది అనుకోండి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో, గుర్తుపెట్టుకోండి సింపుల్గా f of y is equal to t తీసేసుకోండి. ఆ తర్వాత ఆ మోడిఫికేషన్ వల్ల ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది సార్ అంటే, ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. dy by dx ప్లస్ py is equal to q into y raised to n. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి? వెల్ చాలా సింపుల్. ఇక్కడ ఏం చేస్తారంటే y raised to n డివైడ్ చేయండి ఆన్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది, y raised to minus n into dy by dx వస్తుందా, ప్లస్ p into y raised to 1 minus n అవుతుంది, ఇది is equal to q వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఈ pతో ఏదైతే y టర్మ్ ఉందో, ఈ y raised to 1 minus n దీన్ని t అని కన్సిడర్ చేయండి. ఆ తర్వాత డిఫరెన్షియేట్ చేయండి బోత్ ద సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఇప్పుడు ఏమవుతుందంటే 1 minus n into dy by 1 minus n into y raised to minus n, 1 minus n into 1 minus n into y raised to minus n into dy by dx, అదేమవుతుంది ఇక్కడ dt by dx అవుతుంది. సో బేసికలీ y raised to minus n dy by dx ఏమవుతుంది, వెల్ అది 1 by 1 minus n dt by dx అవుతుంది. సో బేసికలీ ఈ ఫస్ట్ టర్మ్ ప్లేస్లో రాసుకోవచ్చు, ప్లస్ p టైమ్స్ ఆఫ్ y raised to 1 minus n ఏమవుతుంది, t అయిపోతుంది కదా ఇక్కడ, is equal to q. సో ఈ 1 minus n నేను మల్టిప్లై చేస్తే బేసికలీ నాకు ఇలా వస్తుంది అబ్బా, dt by dx ప్లస్ t into 1 minus n into p is equal to q into 1 minus n. Let me tell you guys, ఇక్కడ వచ్చిన ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి, dt by dx ప్లస్ t ఇంటూ p ఇంటూ 1 minus n ఎలాగో ఖచ్చితంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంటుంది, అది q ఇంటూ 1 minus n కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంటుంది, లేకపోతే కాన్స్టెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.
సో ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి, dy/dx + py = q raised to q into y raised to n. ఇప్పుడు ఏం చేస్తారంటే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రొసీడ్. ఓకే, సో పని చేద్దాం. లెట్ మీ టేక్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేశాను అబ్బా, ఇందాకే చూపించాను కదా. సో దీన్ని స్కిప్ చేద్దాం మనం, సింపుల్ క్వశ్చనే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఐ థింక్ దట్స్ ఇట్. ఆ క్వశ్చన్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా బెర్నౌలీస్ ఈక్వేషన్ చూపించాను నేను ఎలా సాల్వ్ చేయాలో, ఆ మెథడ్ అప్లై చేసేసేయండి. ఓకే, అలా కాకుండా there is also another form, another method which is exact form. అయితే ఇది కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, బట్ చెప్తాను ఎగ్జాక్ట్ ఫామ్ ఎలా చేయాలి అంటే. ఇప్పుడు కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say x dx for x dy plus y dx is equal to let us say 0 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు మీరు యూజువల్గా అంటే, సార్ వేరియబుల్ సపరేబుల్ అప్లై చేయండి అనొచ్చు మీరు. ఎస్, డెఫినెట్లీ కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అలా కాకుండా కెన్ ఐ ఆల్సో డూ ఇట్ ఇన్ దిస్ వే, d of xy is equal to 0 అని రాసుకోవచ్చా దీన్ని? ఈ x dy plus y dxని d of xy అని రాసుకోవచ్చా? అఫ్ కోర్స్ వీ కెన్ రైట్ ఇట్ డౌన్ కదా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఇంటూ y ఏమవుతుంది? x ఇంటూ dy ప్లస్ y ఇంటూ dx. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇంటిగ్రేట్ చేసినప్పుడు టూ సైడ్స్ ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా xy వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 0 అండ్ ఇక్కడ కాన్స్టెంట్ c. యూ గాట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ విచ్ ఇస్ xy is equal to c. సో అర్థమైందా మీకు ఇక్కడ? సో సమ్ టైమ్స్ క్వశ్చన్స్లో ఇలా ఎగ్జాక్ట్ ఫామ్ x dy ప్లస్ y dx ఉందా, దాన్ని మనం ఎగ్జాక్ట్ ఫామ్ లాగా y టైమ్స్ ఆఫ్ d ఆఫ్ xy అని రాసుకోవచ్చు. దాన్నే మనం ఎగ్జాక్ట్ ఫామ్ అంటున్నాం గైస్. ఓకే, ఎగ్జాక్ట్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ బేసికలీ మనం ఎక్కడ తీసేద్దాం ఒకసారి. సో ఎగ్జాక్ట్ ఫామ్ అంటే ఏం లేదు, x dy ప్లస్ y dx ఉందా, దీన్ని మనం d ఆఫ్ xy అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనం ఎగ్జాక్ట్ ఫామ్ అంటున్నాం. సో మీకు ఎగ్జామినేషన్లో కొన్ని ఎగ్జాక్ట్ ఫామ్స్ ఇచ్చా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఇందులో 9 ఇచ్చాను, అట్లీస్ట్ ఒక 5 అయినా గుర్తుపెట్టుకోండి అబ్బా. ఇఫ్ నేను చెప్తాను ఏది ఇంపార్టెంటో, ఇది గుర్తుపెట్టుకోండి పక్క. ఇది కూడా ఇంపార్టెంటే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. ఇంకా మిగతావన్నీ మీ ఇష్టం. ఈ 8th వన్ కూడా గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా మిగతావన్నీ మీ ఇష్టం అబ్బాయి. ఇంకా ఓకే, యూ కెన్ ట్రై ఇట్ అవుట్, ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. బట్ అట్లీస్ట్ ఈ 5 అయినా గుర్తుపెట్టుకోండి, మీరు యూజ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడైనా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇవన్నీ ఎగ్జాక్ట్ ఫార్మ్స్ అనమాట, కొన్ని క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి ఇవి. సో పని చేద్దాం, కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం, నేను చూపిస్తాను కొన్ని క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేస్తామో అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ ఏ, హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్? అండ్ అగైన్ ఈ క్వశ్చన్ నేను వేరే ఫామ్లో చేయట్లేదు, వేరే మెథడ్తో చేయట్లేదు, వేరే మెథడ్తో కూడా పాసిబుల్ అవుతుంది. బట్ నేను మాత్రం ఇక్కడ ఎగ్జాక్ట్ ఫామ్ యూజ్ చేసి చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, మల్టిప్లై చేయండి. x² dx మైనస్ ay dx వస్తుంది ఇక్కడ, ప్లస్ ఇదేమో y² dy మైనస్ ax dy వస్తుంది ఇక్కడ, ఇస్ ఈక్వల్ టు 0. చాలా సింపుల్ అబ్బాయి ఇది. x² dx y² x² dx x² dx అండ్ y² dy ఇలా రాసేసుకుందాం. మైనస్ ఆఫ్ ఏ కామన్గా తీసుకున్నాం అనుకో, మీకు ఏమొస్తుంది చూడండి ఒకసారి, y dx ప్లస్ x dy వస్తుంది చూడండి, y dx ప్లస్ x dy ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, x² dx, ఓకే, x² dx ప్లస్ y² dy మైనస్ ఆఫ్ a ఇంటూ ఈ y dx ప్లస్ x dy ఎలా రాసుకోవచ్చు? ఆఫ్ కోర్స్ దీన్ని మీరు d ఆఫ్ xy అని రాసేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా. చూడండి, x టర్మ్స్ అలాంగ్ విత్ dx ఉన్నాయి, y టర్మ్స్ అలాంగ్ విత్ dy ఉన్నాయి, అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఇంటూ y ఇంటిగ్రేషన్ చేస్తారనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? x³ 3, ఇదేమో ప్లస్ y³ 3 మైనస్ ఆఫ్ a ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి మీకు సింపుల్గా axy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద సొల్యూషన్. అంతే. సో ఇలా మీకు ఎగ్జాక్ట్ ఫామ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అన్ని క్వశ్చన్లో పాసిబుల్ కాదు అఫ్ కోర్స్, బట్ కొన్ని క్వశ్చన్స్లో అయినా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా వస్తే మాత్రం యూజ్ చేసేయండి డైరెక్ట్గా. దట్ వాస్ క్వశ్చన్ నెంబర్ ఏ ఫర్ యూ గైస్. అలాగే క్వశ్చన్ నెంబర్ బి వెళ్ళారనుకోండి, ఈ క్వశ్చన్ నెంబర్ బిలో చూసుకోండి ఒకసారి. మళ్ళీ ఈ క్వశ్చన్ నెంబర్ బిలో ఏమి ఇచ్చాడు, మళ్ళీ లెట్ us do it in this way. సో 2x ln y dx,
ఓకే ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై ఓకే డివై మైనస్ 3y స్క్వేర్ డివై అబ్బా ఇలా వచ్చింది 3y స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. అయితే లాస్ట్ టర్మ్తో ప్రాబ్లం లేదు, వై స్క్వేర్ డివైతో ఉంది, దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఐ థింక్ మీకు ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇగో లాన్ వైకి 1/y డిఫరెన్షియేషన్, అంతేనా? లాన్ వై డిఫరెన్షియేషన్ 1/y, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. సో ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? వీ కెన్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ స్క్వేర్ లాన్ వై డిఫరెన్షియేషన్ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాన్ వై అని రాసుకోవచ్చా? ఈ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాన్ వై అంటే 2x లాన్ వై డిఎక్స్ వస్తుంది, ప్లస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్స్ స్క్వేర్ అలాగే పెట్టుకుందాం, లాన్ వై డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/y డివై. సో ఈ రెండు టర్మ్స్ని ఇలా రాసుకోవచ్చు కదా కలిపి. అండ్ ఇంకో టర్మ్ ఏముంది, మైనస్ 3y స్క్వేర్ డివై ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఏం చేద్దాం ఇక్కడ, ఇంటిగ్రేట్ చేసేదారనుకోండి. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్ అయితే డైరెక్ట్గా మీకు ఎక్స్ స్క్వేర్ లాన్ వై వస్తుంది, సెకండ్ టర్మ్ వచ్చేసి మైనస్ వై క్యూబ్ వచ్చేస్తుంది ఈక్వల్ టు 0. ఇన్ఫాక్ట్ ప్లస్ సి కూడా వస్తుంది. సో ఇక్కడ నేను లెటర్స్ సే ఈక్వల్ టు సి అని రాసేస్తాను, ఈక్వల్ టు సి, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్. సో అర్థమైందా? ఎంత సింపుల్. బట్ ప్రతి క్వశ్చన్ అలా కుదరదు, ఈ క్వశ్చన్స్లో అయితే అలా కుదిరిపోయింది. సో గైస్ ఈ క్వశ్చన్ నెంబర్ 3 ఉంది కదా, ఇది నేను మీకు ఇచ్చేస్తున్నాను, ట్రై చేయండి ఒకసారి. అంటే ఇది వేరే ఫామ్లో కూడా వస్తుంది, క్వశ్చన్ నెంబర్ సి ట్రై చేయండి. ఐ థింక్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది ఇది. మీరు ఇక్కడ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ కూడా అప్లై చేయగలుగుతారు. బట్ ట్రై చేయండి ఎగ్జాక్ట్ ఫామ్లో చేయగలుగుతారా అని. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ. డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. ఓకే, అండ్ ఒకవేళ మీకు రాకపోతే డోంట్ వరీ, ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ఫామ్లో సొల్యూషన్ కూడా ఉంచాను ఇక్కడ. ఓకే, యూ కెన్ ఆల్సో ఫైండ్ ద సొల్యూషన్ రైట్ హియర్. ఇది నేను ఎగ్జాక్ట్ ఫామ్ యూజ్ చేశాను. సో ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ ఫామ్ రావట్లేదు అంటే ఇలా రిఫర్ చేసుకోండి. బట్ ఆల్సో రిమెంబర్, ఇదే క్వశ్చన్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్, అదే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దట్ వాజ్ అబౌట్ ద ఎగ్జాక్ట్ ఫామ్ అనమాట. ఓకే, నా ఎగ్జాక్ట్ ఫామ్ తర్వాత మనకున్నది ఏంటి, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అయితే అప్లికేషన్లో చూసుకుంటే 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అబ్బాయి ఇందులో. ఒకటి వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్, రేట్ ఆఫ్ చేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్రోత్ అన్నా డికే అయినా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఎలా చేయాలి ఈ క్వశ్చన్స్ క్లియర్గా చెప్తా వినండి ఒకసారి. సో లెట్ మీ టేక్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? వెల్, ఈ క్వశ్చన్లో ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎ బ్యాక్టీరియా, కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఓకే, ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఎ కల్చర్ is proportional to the number of bacteria present. So పని చేద్దాం, రేట్ ఆఫ్ గ్రోత్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైమ్. సో లెట్ us say n అని పెట్టుకుందాం, ఏదైతే నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని n అని పెట్టుకుందాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ dn/dt is proportional to n అబ్బా, అదే ఇచ్చాడు అంతేనా? అయితే వాడు ఏమంటున్నాడు, ద బ్యాక్టీరియా కౌంట్ ఇస్ 1000 ఇనిషియల్ టైం, అంటే n0 ఇనిషియల్ టైం అంటే n0 1000 అని ఇచ్చాడు మనకి. Then the number of bacteria is increased by 20% in 2 hours. So పని చేద్దాం ఫస్ట్ అయితే, let me get an equation in terms of n and t. like ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత we can use the other data. సో ఈక్వేషన్ ఎలా వస్తుంది, చాలా సింపుల్. చూడండి ఒకసారి, dn/dt is equal to proportional to n అన్నాడు కదా. సో దీన్ని మనం k into n అని తీసుకుందాం, where k is a constant. సో సాల్వ్ చేయొచ్చా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని? ఇదైతే సింపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రా బాబు. ఇదైతే సింపుల్గా మనం dn/n is equal to k into dt, వేరియబుల్ సెపరేబుల్. సో ఇక్కడ ఇంటిగ్రేట్ చేసామనుకో ఏమొస్తుంది ఇక్కడ? సో లెట్ us see what are we going to get. సో ఇంటిగ్రేషన్ dn/n వచ్చేసి log n base c, అండ్ ఇక్కడ మన రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది, k dt అంటే kt plus c వస్తుంది అప్ప. నా క్వశ్చన్లో వాడు క్లియర్గా ఇచ్చాడు, at t is equal to 0, at t is equal to 0 మన n వాల్యూ ఎంత అంటే బ్యాటరీ అంటే సారీ t is equal to 0, n వాల్యూ ఎంత, ఇనీషియల్ బ్యాక్టీరియా నంబర్ ఎంత, 1000. సబ్స్టిట్యూట్ చేయి, t ఈక్వల్ టు 0 పెట్టేసి n ఈక్వల్ టు 1000 పెట్టు. సో ఎంత వస్తుంది ఇక్కడ, log 1000 to the base e is equal to c. సో therefore నీకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, log n base e is equal to
k times of t. So k times of t plus log 1000 base. So this is what you are going to get. Then మీరు simplify కూడా చేయొచ్చు. n is equal to ఇలా రాసుకోవచ్చు e raised to kt into 1000. e raised to kt into 1000. ఇలా. So this is going to be the equation, guys. Number of bacterias కి ఆ time కి with respect to time కి ఇలా ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి క్వశ్చన్లో మనకి చూస్తే ఏమి ఇచ్చాడంటే the number of bacteria is increased by 20% in 2 hours. అంటే అర్థం ఏంటి? 120%, 120 by 100 of 1000 ఎంత అవుతుంది ఇది? సో 2 సున్నాలు 2 సున్నాలు, సో మనకి 1200 అవుతుంది. సో దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఆఫ్టర్ t is equal to 2 hours. సో t is equal to 2 hours కి n వాల్యూ ఎంత అవుతుందంటే 1200 అని ఇచ్చారు మనకి. సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం దీనిలో. సో 1200 is equal to e raised to k. ఓకే, t వచ్చేసి 2 hours కదా, సో 2 అని పెట్టుకుందాం, ఇంటూ 1000. ఓకే, ఇంటూ 1000. సో ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు, ఇక్కడ మనకి 6/5 వస్తుంది. అండ్ ఇఫ్ యూ అప్లై లాన్ ఇక్కడ, సో లాన్ 6/5 is equal to k into 2. సో k వాల్యూ ఎంత అబ్బా ఇక్కడ? 1/2 ln 6/5 వస్తుంది. సో దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k. ఓకే, సో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ బేసిక్గా క్వశ్చన్లో చూడండి ఒకసారి. ఆఫ్టర్ ఓకే, ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ 2000 ఆఫ్టర్ దిస్ మనీ అవర్స్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? అంటే k బై log 2 బేసి అడుగుతున్నాడు. అంటే చాలా సింపుల్ ఇప్పుడు ఇంకా. సో ఆఫ్టర్ దిస్ మనీ అవర్స్ ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ 2000, సో ఏం చేస్తానంటే చాలా సింపుల్, ఇప్పుడు మనకు ఆల్రెడీ k వాల్యూ వచ్చింది కాబట్టి, సో n is equal to e raised to kt into 1000 కదా. సో n into e raised to kt, n into e raised to kt into 1000 కదా. సో ఇందులో ఏం చెప్తున్నారంటే 2000 పెట్టేసుకోండి n ప్లేస్లో, is equal to e raised to, అయితే k మనకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూ తెలిసిపోయింది. k ఎంత? హాఫ్ ln 6/5. సో k వచ్చేసి హాఫ్ ln 6/5 into, okay, and guys try to understand this. మనకి ఎన్ని అవర్స్ తర్వాత ఇచ్చాడు క్వశ్చన్లో? k by log 6/5 అవర్స్ ఇచ్చాడు. అంటే మనం మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మనం. సో k by log, and this k is different, మళ్ళీ సేమ్ అనుకోకండి, ఇట్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో లెట్ us say that మనం k by log or I can say ln 6/5 అవర్స్ ఇచ్చాడు ఇంటూ 1000. ఓకే, సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1000 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయి మీకు వచ్చేసి e raised to k by 2 ఎంత అవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సింప్లీ 2. గాట్ ఇట్? సో e raised to k by 2 is going to become 2. సో k by 2 ఎంత అవుతుంది ఇక్కడ? ln 2 వస్తుంది, ఆర్ ఐ కెన్ సే k is going to be 2 ln 2 అబ్బా, ఆర్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ ln 4. k వాల్యూ ln 4. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటి క్వశ్చన్లో? is asking you k by log 2 base value. Okay, so k by log 2 base ఎంత అవుతుంది ఇక్కడ? సో బేసికలీ ఇఫ్ యూ సీ హియర్ గైస్, సో ఇక్కడ నుంచి therefore k by ln 2 base whole square ఎంత? సో k వాల్యూ ln 4 or 2 ln 2 తీసుకుంటే k by ln 2 base 2 వస్తుంది. సో 2 స్క్వేర్ వచ్చేసి 4 రావాలి ఆన్సర్. అండ్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్, కానీ ఏంటంటే మీరు కొంచెం డేటాని జాగ్రత్తగా చూసుకోండి, ఏమిచ్చాడో దాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి. ఓకే, ఆ డేటా అకార్డింగ్ మీరు క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఐ థింక్ యూ వుడ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గైస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. గ్రోత్ ఇస్తాడు, లేకపోతే డికే ఇస్తాడు. గ్రోత్లో పాజిటివ్ తీసుకుంటావు, డికేలో నెగటివ్ తీసుకుంటావు అనమాట. సో గ్రోత్, డికే అలాంటి ప్రాబ్లమ్స్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద అప్రోచ్. ఇలా కాకుండా దెర్ ఈస్ ఆల్సో అనదర్ అప్లికేషన్, అండ్ దట్ ఈస్ దిస్. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఏంటి? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కనుక్కోరా అని xy is equal to c² ఇవ్వచ్చు. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎలా కనుక్కోవాలి ఇక్కడ? అసలు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏంటో ఫస్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు ఒక కర్వ్ ఉంది ఇలా కదా, ఒక కర్వ్ ఉంది.
ఈ కర్వ్కి ఒక పర్పెండిక్యులర్ కర్వ్ డ్రా చేయాలి మీరు. అదేంటి, లైన్కి కదా పర్పెండిక్యులర్ ఉండేది, కర్వ్కి పర్పెండిక్యులర్ ఉండడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదబ్బా. ఇప్పుడు ఈ కర్వ్ ఉందా, సరే ఒక పని చేయండి, ఇంకో కర్వ్ తీసుకోండి. ఇలా ఎలా తీసుకుంటారంటే, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనిపిస్తుందా ఇక్కడ, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మీరు ఒకవేళ టాంజెంట్స్ డ్రా చేశారనుకోండి విత్ రెస్పెక్ట్ టు దిస్ టూ కర్వ్స్, ఇలా ఒక టాంజెంట్ ఇలా ఇంకో టాంజెంట్ డ్రా చేశారనుకోండి, ద యాంగిల్ బిట్వీన్ దెమ్ షుడ్ బి 90 degrees. అలా ఉందనుకోండి, దెన్ వీ కెన్ సే, మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, ఈ రెండు కర్వ్స్ ఏమవుతాయి, ఆర్థోగోనల్ కర్వ్స్ అవుతాయి, ఆర్ వన్ కర్వ్ ఇస్ అన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ అనదర్ కర్వ్. దాట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇది కాన్సెప్ట్ అంతే. అయితే మరి ఎలా చేయాలి సార్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎలా కనుక్కోవాలంటే చాలా సింపుల్. నేను ఈ క్వశ్చన్తో చూపిస్తాను, ఈ క్వశ్చన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, xy = c² కదా. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కనుక్కోవాలంటే 3 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ dy/dx కనుక్కోండి, డిఫరెన్షియేట్ చేయండి ఉన్న ఫంక్షన్ని. సో dy/dx కనుక్కోండి, సేమ్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 + x ఇంటూ dy/dx, సారీ 1 కాదు y ప్లస్ వస్తుంది కదా, x ఇంటూ y, డిఫరెన్షియేషన్ ఆఫ్ x, y ప్లస్ x ఇంటూ dy/dx = 0 ఇలా వస్తుంది మీకు. సో వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సో dy/dx కనుక్కోవాలంటే అది సింపుల్గా -y/x అయిపోతుంది. సో dy/dx కనుక్కోవాలి. ఇచ్చిన ఏ కర్వ్ ఉన్నా కూడా ముందు dy/dx కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, నెక్స్ట్ స్టెప్. సో dy/dx ఏమొచ్చింది, -y/x, రైట్, dy/dx -y/x. ఆ తర్వాత స్టెప్ నెంబర్ 2, ఈ dy/dx ఉందా, దాన్ని మీరు -dx/dy తో రిప్లేస్ చేయండి. ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా, ఈ dy/dx ఉందా, దీన్ని మీరు -dx/dy తోటి రిప్లేస్ చేసేయండి. సో ఏమొస్తుంది ఇలా చేస్తే, వెల్ చూడండి ఒకసారి ఇక్కడ. సో dy/dx ప్లేస్లో -dx/dy తోటి రిప్లేస్ చేశారనుకోండి, దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్, -dx/dy = -y/x. సో బేసికలీ మీకు ఏం సొల్యూషన్ వచ్చింది ఇక్కడ, అంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, dx/dy = y/x. థర్డ్ స్టెప్ ఏంటి, వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం, అంతే. ఇది వేరియబుల్ సెపరేబుల్ మెథడ్. సో x ఇంటూ dx, y ఇంటూ dy ఇంటిగ్రేట్ చేశారనుకోండి, సింపుల్గా x² 2 = y² 2 + c వస్తుంది. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఆన్సర్ x² - y² = కాన్స్టెంట్. ఇది ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ దిస్ వన్. ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్, ఆప్షన్ A is going to be the right answer. So this is how you need to find the orthogonal trajectory, guys. Orthogonal trajectory కనుక్కోవాలంటే ఇది మెథడ్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కర్వ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కనుక్కోరా బాబు అన్నాడు అనుకో, చాలా సింపుల్, dy/dx కనుక్కో, ఫస్ట్ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కో, ఆ తర్వాత ఏం చేస్తావు, ఆ dy/dx ప్లేస్లో -dx/dy పెట్టుకుంటే ఇంకో కొత్త డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే ఏదైతే కర్వ్ వస్తుందో that is going to be the answer. Okay, so that is the concept of trajectory, orthogonal trajectory, guys, and that's it from today's session. ante నేను ఏం చెప్పానో ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు ఇది కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, చెప్పా కదా 4 మార్కులు వస్తాయి దీని నుంచి, ఎక్కడికి పోవు, ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవలీలగా చేసేస్తారు. సో గో త్రూ ఆల్ దీస్ మెథడ్స్ వన్స్ అగైన్. ఒకవేళ మళ్ళీ రివైజ్ చేయాలంటే ఈ వీడియోని 1.5x కానీ 2x పెట్టేసుకోండి, మొత్తం వీడియో ఒకసారి చూసేయండి, రివైజ్ చేసుకోండి. డెఫినెట్లీ ఇంపార్టెంట్ అబ్బా, ఈ చాప్టర్ మాత్రం మిస్ అవ్వకండి, అస్సలు మిస్ చేసి వెళ్ళకండి ఎగ్జామినేషన్కి, ఎందుకంటే ఇది ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. సో ఈజీ స్కోరింగ్ మార్క్స్ ఎందుకు వదులుకుంటారు? సో డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ చాప్టర్. నేను చెప్పినవన్నీ చేసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు. మీరే చెప్తారు ఎగ్జామినేషన్లో, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరే రాస్తారు పక్కా అది. ఓకే, సో విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద సెషన్ టుడే. సో గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా టాపిక్ మీద, ఈరోజు జరిగిన టాపిక్ మీద, లేకపోతే జనరల్గా వేరే ఏమైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఉంది కదా, వాడేసుకోండి మనం.
ఓకే, సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు ఏం చెప్పాలని ఉన్నా, ఏం అడగాలని ఉన్నా, ఏమున్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా నేను ఐ ట్రై టు రిప్లై టు యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. ఓకే, సో గైస్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద సెషన్. అండ్ ఈ రోజు క్లాస్ పీడిఎఫ్ కావాలన్నా, లేకపోతే ప్రీవియస్ క్లాసెస్ పీడిఎఫ్ కావాలి అన్నా, మీకు నోట్స్ కావాలి అన్నా, మీరు చేయాల్సింది ఏం లేదబ్బా, ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. దిస్ ఇస్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఆఫ్ వేదాంతు తెలుగు. దీన్ని జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలంటే చాలా సింపుల్. ఇక్కడ స్కాన్ చేసేయండి, ఇగో కనిపిస్తుందా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేదంటే ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అవుతే అక్కడ మీకు క్లాస్ నోట్స్, ఎగ్జామ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఓకే, సో చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీకు కానీ ఈ సెషన్ నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే పక్కా చేయాల్సిందే. ఈ సెషన్ 150 కొట్టాల్సిందే మనం లైక్స్. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి అందరికీ. సో విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద సెషన్ టుడే గైస్. దిస్ ఇస్ గౌతమ్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్, అండ్ వేదాంతు తెలుగు ఛానల్ ఉండగా దిగులెందుకు దండగా. దాట్స్ ఇట్, టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెషన్లో. టిల్ దెన్ బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి, ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వస్తున్నాయి. సో గివ్ యువర్ బెస్ట్ ఎవ్రీవన్. టెన్షన్ ఏం తీసుకోకండి, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, కాన్సన్ట్రేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదివేసేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ గైస్.